పద్ధతి ఇవ్వడం కోసం అందరినీ అన్మ్యూట్ చేసే అవకాశం నాకు ఇవ్వడం కోసం నేను ప్రయత్నించాను. కాకపోతే నాకు హోస్ట్ చేయకపోవడం వల్ల ఆ కార్యక్రమం చేయలేకపోతున్నాయి. నన్ను కో హోస్ట్ చేయండి 2 కొడాలి నాని గారికి, కొడాలి ప్రదీప్ గారికి, మాధవి గారికి, కానీ చూడలేదు. సో నన్ను co-host చేస్తే ఈ మిగతా డిస్టర్బెన్స్ నేను అడ్డుకునే ప్రయత్నం చేస్తాను. ఆ కార్యక్రమం జరిగిన తర్వాత మనం సెషన్ లోకి వెళ్దాం. ఇదేమైనా లిమిటెడ్ కో హోస్ట్ ఏమైనా ఉందా? ఆ, కూడా అవుతుందా అండి? లేదు సార్, చేస్తున్నాం సార్, చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఎస్. మనం అందరికి అన్మ్యూట్ ఆప్షన్ తీసేస్తే మ్యూట్ ఆల్ కొడితే అందరూ మ్యూట్ అయిపోతారు. ఇప్పుడు నేను మాట్లాడేది వినిపిస్తుంది, మిగతాది ఎవరిది వినిపించదు, కాబట్టి ఇది కాస్త సుఖంగా ఉంటుంది. ఎందుకంటే సమయం ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు మన మధ్య ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. నేను మీ సమయాన్ని ఎంత గౌరవిస్తానో నా సమయాన్ని మీరు అంతే గౌరవించాలి. నేను ఒక గంట సమయం మాత్రమే ఇక్కడ కేటాయిస్తాను, కానీ ఇక్కడ ఒక 35 మంది ఉన్నారు అనుకుందాం. ఈ 35 మంది యొక్క ఒక్కొక్క గంట 35 గంటలు నేను తీసుకుంటున్నట్టు. కాబట్టి ఏ నిమిషం మనం వృధా చేయకూడదు. మన పాటలో మొట్టమొదటి చెప్పినట్టు ఏ నిమిషం. కాబట్టి మనం అలా వృధా చేయకుండా ఉండడం కోసం మీ అందరినీ మ్యూట్ చేశాను. మీరు మాట్లాడాలి అని నేను అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. అప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అప్పుడు మనం 2-వే కమ్యూనికేషన్ చేద్దాం. అప్పటి వరకు 1-వే కమ్యూనికేషన్ తోనే ప్రస్తుతానికి కథను నడిపిద్దాం. మనకి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ లేదా బాడీ లాంగ్వేజ్ అవసరం ఏంటి అనేది ఈ స్పీకింగ్ కి కానీ లేదా అంటే ట్రైనింగ్ కానీ ఎంత అవసరం అనేది మీకు స్లోగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ నేను ఎవరెవరైతే ట్రైనింగ్ లో జాయిన్ అయ్యారో ఇక్కడ ఉన్న వ్యక్తులందరినీ గమనిస్తున్నాను. చాలా మందికి వివాహాలు అయినట్టే అనిపిస్తోంది కదా. పెళ్ళైంది కదా, చాలా మందికి పెళ్ళైంది. ఇంకా కొంతమంది కెమెరాలు ఆన్ చేసుకోలేదు, వాళ్ళ సంగతి నాకు తెలియదు. కానీ చాలా మందికి పెళ్లిళ్ళు అయితే అయ్యాయి. పెళ్లిళ్ళ అనుభవం అందరికీ ఉంది. మనకి పెళ్లిళ్ళ సీజన్ లో కూడా, అంటే మొన్న వెళ్ళిపోయిన మాఘమాసంలోనో లేకపోతే రేపు వచ్చే శ్రీరామనవమికో లేకపోతే రాబోయే ఇంకేదో పండక్కో ఓ మంచి చీర కొనుక్కోవాలి, ఒక 5,000 రూపాయలు 10,000 పెట్టి అని చెప్పి మా సూరి రమేశ్రీ గారో ధనుంజారెడ్డి గారో లేకపోతే శశికళ గారో అనుకున్నారు అనుకుందాం. అనుకొని ఏం చేస్తారు, వాళ్ళ అంటే భర్త దగ్గర డిపెండెన్సీ అని కాదు, కలిసి కదా సంసారం నడుస్తుంది కాబట్టి ఆ బడ్జెట్ లో భాగంగా అడిగి కొందామని ఆయన దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు మీరు మొట్టమొదటి ఏం చూస్తారు, డైరెక్ట్ గా వెళ్ళి ఏమండి చీర కొనేస్తాను అడుగుతారా? అడగరు. ఆయన ఫేస్ చూస్తారు, ఈయన ఏ మూడ్ లో ఉన్నాడు ఇవాళ. రైట్. కొంచెం డిస్టర్బింగ్ గా లేదా జోన్ అవుట్ అయిపోయి, అంటే జోన్ అవుట్ అయిపోవడం అంటే మన లోకంలో లేరు వేరే లోకంలో ఉన్నారు అనిపిస్తే, ఏ రోజు ఏ సాయంత్రం మనం కాఫీ కలిపిచ్చి ఉండం అప్పటి వరకు. కానీ ఆ రోజు చక్కగా 2 కప్పుల్లో కాఫీ కలిపి తీసుకెళ్లి పక్కనే కూర్చుని ఆయనతో కాఫీ తాగే ప్రయత్నం కూడా చేస్తాం. అంటే కాఫీ తాగుతామని కాదు, రకరకాల ఏదైనా ప్రయత్నం చేసి ఆయన మూడు మారిందా లేదా అని కాసేపు గమనించి, ఆయన మూడు మారిన తర్వాత ఆయన ముఖ కవలికలు గమనిస్తూ ఓకే అని చెప్పి నెమ్మదిగా మన ప్రపోజల్ ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఏమని, శ్రీరామనవమి వస్తున్నది కదా, వస్తుంది కరెక్ట్ వస్తుంది. మన గుడిలో పెద్ద కళ్యాణం పెట్టారు తెలుసా? అవునా, నిజమా? అక్కడికి శశికళ గారు వస్తున్నారు, రమేశ్రీ గారు వస్తున్నారు, మాలతి గారు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. అయితే మేము అందరం ఏమనుకున్నాం అంటే ఒకే టైప్ చీర కట్టుకొని వెళ్దాం అనుకుంటున్నాం. అంటే నైస్ ఐడియా. ఆ నైస్ ఐడియా ఆయన అనగానే, అయితే నాకు 5,000 ఇరా ప్లీజ్, మేము ఒక చీర చూసాం చాలా బాగుంది యాక్చువల్ గా. అంటే అవునా, ఓకే సరే అయితే ఏం చేస్తారు, లాక్ అయిపోయాడు ఇంకా ఆయన. చూసారా, మీరు ఏం చేశారు, మీ భర్త యొక్క బాడీ లాంగ్వేజ్ ని పట్టుకోవడం కోసం అంతసేపు వెయిట్ చేసి ఆయన ఎక్స్ప్రెషన్స్ ని మీరు డీకోడ్ చేసుకుని నెమ్మదిగా ప్యాంపర్ చేసిన తర్వాత ట్యాంపర్ చేసేసారు. అయిపోయింది, గతం ట్రాప్ లో పడ్డారు. 5,000 రూపాయలు చందన బ్రదర్స్ కో బొమ్మనా బ్రదర్స్ కో ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇదే విషయం రివర్స్ లో వద్దాం. ఇప్పుడు నేను సాయంత్రం పార్టీకి వెళ్ళాలి. పార్టీ అనగానే మీ ఆడవాళ్ళ ఫేసుల్లో ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటది? ఈయన అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు, వాళ్ళెవరో బలవంతం పెట్టారని ఒక పెగ్గపుచ్చుకుంటాడేమో, లేట్ నైట్ 12కో 1 గంటకో డ్రైవ్ చేసుకుని వస్తాడేమో అని పార్టీ సౌండ్ వినగానే మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. సో దాన్ని మారకుండా జాగ్రత్తగా క్యాప్చర్ చేయడం కోసం మా కేశవుల్ సార్ లాంటి వాళ్ళు, వెంకటేష్ లాంటి వాళ్ళు, లేకపోతే హనుమంతరాయ్ సార్ అయితే బాగా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నట్టున్నారు, ఆయన లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఏం చేస్తాం, ఫస్ట్ ఇంటికి వెళ్ళేటప్పుడే ప్లాన్ చేసుకుంటాం ఈరోజు పార్టీని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి ఇంట్లో అని చెప్పి. మీకు ఏ పువ్వులు ఇష్టమో ఆ పువ్వులు కొనుక్కొస్తాం, మీకు ఏ టాపిక్ మాట్లాడితే నచ్చుతుందో ఆ టాపిక్ తోనే స్టార్ట్ చేస్తాం. ఇంటికి వచ్చి మీరు ఏ చెత్త వండినా తిని చాలా బాగుందని చెప్తాం. అంటే టీ ఇచ్చినా కూడా చాలా బాగుందంటే ఒకవేళ చెత్త వండుతారన్న ఉద్దేశం కాదు, ఒకవేళ చెత్తగా వండినా కూడా
చాలా బాగుందని చెప్తాం, మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తాం. ఇవాళ పిల్లల మీద విసుగ్గా ఉందా, ప్రేమగా ఉందా, వీళ్ళు చెప్పిన మాట వీళ్ళు చదువుకున్నారా, లేకపోతే ఈవిడ కంప్లైంట్స్ తో రెడీగా ఉందా, ఈవిడికైనా తలనొప్పి ఉందా, లేకపోతే ఆఫీస్లో ఏమైనా ఇబ్బంది ఉందా, ఇన్ని చూసి ఇప్పుడు మన జోన్ లోకి వచ్చింది ఈవిడ అనుకున్న టైంలో ఏం లేదు నాన్న, ఇవాళ యాక్చువల్ గా మన సుబ్రహ్మణ్యం లేరు కదా, నార్మల్ సుబ్రహ్మణ్యం ఆయన చిన్న గెట్ టుగెదర్ అరేంజ్ చేశారు. ఎవరు ఎక్కువ మంది వెళ్ళిన, జస్ట్ 10 మందే, నేను, హనుమంతరాయ్ గారు, వెంకటేష్ గారు, కిషోర్ గారు, మా వెంకట కొల్లూరు, రాజు, మేము ఎవరు లేవు, అంత కొత్త వాళ్ళు ఎవరు లేరు, అంత పాత వాళ్ళమే. ఇక్కడే వాళ్ళ టెర్రస్ పైన చిన్న గెట్ టుగెదర్. అంటే పార్టీయా అని అడుగుతారు వెంటనే వాళ్ళు, కట్టించు క్వశ్చన్. మనం గెట్ టుగెదర్ అని చెప్తాం, కానీ పార్టీయా అని అడుగుతారు. చిన్నగా ఉండి ఏం ఉండదు అంటే, సరే అయితే బండి వేసుకెళ్ళకండి, కార్ వేసుకెళ్ళండి, ఒకవేళ డౌట్ వస్తే అక్కడే వదిలేయండి, వేరే ఊబర్ బుక్ చేసుకుని వచ్చేయండి అని జాగ్రత్తలు చెప్పి జాగ్రత్తగా పంపిస్తారు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ నువ్వు ప్రపంచంలో జస్ట్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ద్వారా అవతల వ్యక్తి మూడుని మనం డీకోడ్ చేసుకొని వాళ్ళని మెల్లగా ప్యాంపర్ చేసో ఏదో ఒకటి చేసి వాళ్ళని మాయ చేసి మన ముగ్గులో దించుకుని మన పని మనం కానివ్వడానికి దేన్ని వాడుతున్నాం ఆయుధంగా? నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, బాడీ లాంగ్వేజ్ ని యూజ్ చేసుకుంటున్నాం, వాడుతున్నాం. ఇది మన ఇళ్లకి పరిమితం అయిపోతే మనకు సరిపోతుంది ఇప్పటి వరకు మనకు తెలిసిన ఈ టెక్నిక్. కానీ ఇది ఇళ్లకి కాదు కదా. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఉన్నారు, మీ అందరినీ నేను ప్యాంపర్ చేయాలి, ఏదైనా చేయాలి, ఏదైనా రకరకాలుగా నేను తోవలోకి తెచ్చుకోవాలనుకున్నప్పుడు నేనేం చేస్తాను? మీ అందరికీ ఎలాంటి బాడీ లాంగ్వేజ్ నేను ఇస్తే మీరు నాతో కనెక్ట్ అవుతారో దానికి నేను ప్రయత్నిస్తాను. అలాంటి టెక్నిక్సే వాళ్ళు మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఒక స్పీకర్ గా, ఒక ట్రైనర్ గా, నార్మల్ గా ఒక బాడీ లాంగ్వేజ్ మీకు నేర్పాలనుకోండి, బాడీ లాంగ్వేజ్ గురించి శాస్త్రోక్తంగా శాస్త్రీయంగా నేర్పాలనుకోండి, కనీసంలో కనీసం 2 నెలల పాటు క్లాసులు చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ శాస్త్రోక్తంగా శాస్త్రీయంగా 2 అన్నాను కదా. మీకు చెప్పడం శాస్త్రోక్తంగా చెప్పాలి, సైంటిఫిక్ గా చెప్పాలి, సైంటిఫిక్ మెథడ్స్ నేను అప్లై చేయాలి, అందులో ఉన్న సైన్స్ మీకు నేను చెప్పాలి. ఈ 2 చెప్పాలంటే 2 నెలలు పడుతుంది. మనకు అంత అవసరం లేదు. అన్ని సిద్ధాంతాలు, అన్ని రాద్ధాంతాలతో ఇప్పుడు మనం అంత చేయలేం, అంత వద్దు మనకి. ఇప్పటి పరిస్థితుల ఆధారంగా ఇప్పుడు మనం స్పీకర్ గా, ఒక ట్రైనర్ గా రాణించడానికి ఎంతవరకు మనని మనం మార్చుకోవాల్సింది ఉంది, ఏం ఇంప్లిమెంట్ చేస్తే మనం మంచిగా వాళ్ళ ముందు ప్రజెంట్ చేసుకోగలుగుతాం, అవతల వాళ్ళ చూపుల్ని మనం ఎలా క్యాప్చర్ చేసుకోగలుగుతాం, వాళ్ళ దృష్టిలో ఎలా పడగలుగుతాం. అబ్బా బాగా మాట్లాడారు, బాగా బిహేవ్ చేశారు, బాగా ఈయన ఆహార్యం ఉంది, లేదా అంటే ఈయన ప్రవర్తన బాగుంది అనేది జడ్జిమెంట్ ఏదైతే అవతల వాళ్ళు ఇస్తారో దాన్ని ఎలా పొందగలుగుతాం అనే దాని మీద మాత్రమే వాళ్ళు మనం ఫోకస్ చేయాలి. సాధారణంగా మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఒక స్పీచ్ కో, ఒక ట్రైనింగ్ కో ఎక్కడికైనా వెళ్ళగానే, మీరు వెళ్ళలేదు, ఎవరో వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ నేనే వచ్చాను, నేను రాగానే మీరు ఫస్ట్ ఏం చేస్తారు? ఎంతో ప్రేమగా మా నాగముని గారు నా గురించి ఏదో పొగుడతారు, చెప్తారు. అంటే ఆబ్వియస్ గా ఇక్కడికి వచ్చే స్పీకర్లందరినీ పొగుడుతూనే పిలవాలి కదా, లేకపోతే మేము రాము కదా. మాకేమైనా డబ్బులు ఇస్తారా, ఏమైనా ఇస్తారా, ఏమరు కదా. ఏదో ఓన్లీ దుగ్ధ అని ఉంటుంది ఒకటి, ఆ దుగ్ధం కోసం వస్తాం అనమాట. అంతే, ఆసక్తి, ఒక రకంగా చెప్పాలంటే చెప్పాలి, షేర్ చేసుకోవాలని ఆసక్తి కోసం వస్తాం. ఇక్కడ 4 పొగడ్తలు విన్నప్పుడు మనం నిజంగానే చాలా గ్రేట్ అనే ఒక ఫీలింగ్ కలగడం కోసం మా నాదముని గారు ఏదో నన్ను పొగుడుతుంటారు. ఆ ఫీలింగ్ నేను తెచ్చుకునేటప్పుడు మీరు అందరూ నన్ను చూస్తుంటారు, అవడీ మనిషి ఏంటి రేడియో మిర్చిలో చేశాడా, ఈయనెప్పుడు నేను వినలేదే. 04 గంటలు పనిచేశాడా, ఈయనెప్పుడు నేను చూడలేదే. సాక్షిలో కూడా పనిచేశాడా, నాకెప్పుడు కనిపించలేదే. ఏంటి 7 సార్లు అవార్డులు వచ్చాయా, మా ఎవరికి తెలియదు కానీ నేను ఎవడో అప్పుడు 7 సార్లు అవార్డులు వచ్చాయా. ఏంటినా ఒక చొక్కా వేసుకొచ్చాడు, అది గ్రీన్ కలర్ వేసుకొచ్చాడు, ఏంటి కొంచెం ఇంకా బాగా తయారవచ్చు కదా, మనందరికీ బ్లేజర్లు వేసుకోమని చెప్తారు, ఈయనంటి బ్లేజర్ వేసుకోలేదు. ఎన్ని ఆలోచనలు చూడండి, వింటూనే మన కళ్ళతో స్టార్ట్ చేసాం. ఫస్ట్ మనం కళ్ళతో చూసి అవతల వాడిని జడ్జ్ చేయడం స్టార్ట్ చేసాం. అంటే అవతల వాళ్ళ దగ్గర నుంచి మనం బాడీ లాంగ్వేజ్ లో, లేదంటే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ లో ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? వాళ్ళ ఆహార్యం దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాళ్ళు వేసుకున్న చొక్కా, వాళ్ళు పెట్టుకునే ఈ యాక్సెసరీస్, వాళ్ళ జుత్తు ఎలా దువ్వుకున్నారు, వాళ్ళు షేవింగ్ చేసుకున్నారా లేదా, వాళ్ళ చేతులు ఎలా ఉన్నాయి, ఫేస్ ఎలా ఉన్నాయి, నవ్వుతున్నాడా లేదా. సీరియస్ గా ఇలా కూర్చున్నాను అనుకోండి, నేను ఈయనేంటి ఇలా ఉన్నాడు, ఈయన అసలు బాడీ లాంగ్వేజ్ గురించి చెప్పడం గురించి ఈయనకి వచ్చా అసలు బాడీ లాంగ్వేజ్ ఇది. నేను నవ్వుతున్నాను అనుకోండి, ఆయన పొగుడుతుంటే, అబ్బాయిని పొగుడుతుంటే భలే పొంగిపోతున్నాడు. జడ్జిమెంట్లు ఇవి చూడండి, కళ్ళతో ఎన్ని జడ్జిమెంట్లు ఇస్తున్నాం మనం. ఇక నేను మాట్లాడడం మొదలు పెట్టాను, మొదలు పెడుతూనే ఏం చేశాను, మన మాధవి గారికి, లేదా అంటే కొడాలి గారికి, నాదముని గారికి, కిషోర్ గారికి, వెంకట కొల్లూరు గారికి, వీళ్ళకి నమస్కారాలు, వీళ్ళకి చాలా ఆయన కలిసాను అని పొగుడుతున్నాను ఏదో. ఈయన కూడా బ్యాండ్ బాజా బారాతేనా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు చెవులతో విని. నేను నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అది విన్న తర్వాత మీ జడ్జిమెంట్ మారుతూ ఉంటుంది. అంటే ఏం చేస్తున్నాం మనం? అవతల వాళ్ళని జడ్జ్ చేస్తున్నాం. మనమే జడ్జ్ చేస్తున్నప్పుడు, మనం స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మనని వాళ్ళు జడ్జ్ చేస్తారా, చేయరా? చేస్తారు, 100% చేస్తారు.
ఆ జడ్జ్మెంట్ కరెక్ట్ గా ఉండాలంటే వాళ్ళు మనకి లాక్ అవ్వాలి అంటే మనం వాళ్ళని ఫస్ట్ బాడీ లాంగ్వేజ్ తో పట్టుకోవాలి. ఈ బాడీ లాంగ్వేజ్ మీ ఒంటి మీద ఉండే దుస్తులు, యాక్సరీస్, మీ జుట్టు అన్నిటితో ప్రారంభమవుతుంది. తర్వాత మీ మాటలోకి వెళ్తుంది, మీ హావభావాల్లోకి వెళ్తుంది. మీరిస్తున్న వోకల్ అవుట్పుట్, గొంతులోంచి మీరు ఇస్తున్న వోకల్ అవుట్పుట్ ఉంది కదా, అది కూడా పారా లాంగ్వేజ్ మీన్ బాడీ లాంగ్వేజ్ లో ఒక భాగంగా మారుతుంది. అది మీ శబ్దం కూడా. సో ఇవన్నీ కలిసి బాడీ లాంగ్వేజ్ రూపంలో అవతల వాళ్ళని మీ వైపు ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసి అట్రాక్ట్ చేసుకోవడానికి మీకు దోహదం చేస్తాయి. అందుకు మనం నేర్చుకోవాలి. యాజ్ ఎ ట్రైనర్ గా, యాజ్ ఎ స్పీకర్ గా మనకు అందుకు బాడీ లాంగ్వేజ్ అవసరం. సరే, బాడీ లాంగ్వేజ్ సంబంధించి ఒక చిన్న పీపీటీ నేను తయారు చేసుకున్నాను. ఏదో నాకున్న మిడిమిడి జ్ఞానంతో చిన్న పీపీటీ ఒకటి తయారు చేశాను. దాన్ని మీరు మీ జడ్జిమెంటల్ దృష్టితో చూసి అది కరెక్ట్ గా చేశానా లేదా అనేది నిర్ణయించుకోండి. సరేనా? రైట్. సో బాడీ లాంగ్వేజ్, ఇందులో ఒక రీసెర్చ్ జరిగింది. మెహ్రాబియన్ అని ఒక శాస్త్రవేత్త ఉన్నాడు. ఆయన ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్, ఆయన ఆల్బర్ట్ మెహ్రాబియన్ అని. ఆయన ఏం చేశాడంటే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మన పబ్లిక్ స్పీకింగ్ లో కానీ ట్రైనింగ్ లో కానీ ఉన్న 3 ప్రధానమైన ఎలిమెంట్స్, అంటే మన కాంటెంట్, మన వాయిస్ మాడ్యులేషన్, మన బాడీ లాంగ్వేజ్, వీటి మీద ఒక పరిశోధన చేశాడు. ఇవి ఎంత స్థాయిలో ప్రభావం చూపిస్తున్నాయి మాట్లాడుతున్నప్పుడు, మనం ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు అనేది. సో దానికోసం ఆయన ఒక రీసెర్చ్ చేశాడు. ఆ రీసెర్చ్ లో ఆయన కనుగొన్న విషయం ఏంటంటే 55% బాడీ లాంగ్వేజ్ ఎఫెక్ట్ ఉంటుందట అవతల వ్యక్తుల మీద, వింటున్న వాళ్ళ మీద, చూస్తున్న వాళ్ళ మీద. మనం మాట్లాడే కాంటెంట్ ఎఫెక్ట్ కేవలం 7% మాత్రమే. అండ్ వాయిస్ ఏదైతే, మన వాయిస్ మాడ్యులేషన్, మన టోన్ ఆఫ్ వాయిస్ ఏదో ఉందో దాని ప్రభావం 38% ఉంటుందట. అంటే ఇక్కడ చూడండి ఏది మేజర్ రోల్ పోషిస్తుందో. మనం స్టేజ్ మీదకి ఎలా నడుచుకొని వెళ్ళాం, ఏ బట్టలు వేసుకొని వెళ్ళాం, ఎలా అటు తిరిగి నమస్కారం చేసాం, ఎలా మన ముఖ కవళికలు ఉన్నాయి, ఎలా మనం స్పందిస్తున్నాం, వీటి ఆధారంగానే ఎక్కువ జడ్జిమెంట్ ఇస్తున్నారు అని అర్థమవుతోంది ఈ స్టడీ ద్వారా కూడా. కాబట్టి బాడీ లాంగ్వేజ్ మీద ఖచ్చితంగా మనం వర్కౌట్ చేయాల్సిందే. ఇక్కడ నాకు ఒక 2 వాలంటీర్స్ కావాలి ఈ డైలాగ్ చెప్పడానికి. ఆ ఎవరిని తీసుకుందాం, ఎవరిని తీసుకుందాం? రైట్, గోపిరాజు గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ నీ అంతు దీన్ని మీరు ఎలా చెప్తారో అలా చెప్పండి. మీరు ఒకవేళ నా అంతే చూడాలనుకుంటే నాకు ఎలా చెప్తారో చెప్పండి. మీ అంతు చూస్తానండి. ప్రేమగా చెప్పండి. అంతు చూస్తానండి. నీ అంతు చూస్తాను రా అనేసి అంటాం సార్ కామన్ గా. ఎవరు ఎదురుగానే నేను ఉన్నాను, అలా నిలబడి నేను అంతు చూస్తారా అని తల తిప్పకుండా కూడా అలాగే చెప్తారా? ఏమైనా చెప్తే ఏమైనా కదులుతాయా? లేదు సార్, కదలకుండానే చెప్పేస్తాను. నేను ఎలా చెప్తా తెలుసా? ఇలా వేలు చూపించి నీ అంతు చూస్తా అంట. అవును సార్, ఫింగర్ చూపిస్తాం సార్. నిలబడి చెప్పిన దానికి నేను వేలు చూపించి నీ అంతు చూస్తా అన్నదానికి తేడా ఉందా లేదా? ఉంది సార్. కానీ నేను ఎక్స్ట్రాగా ఏం చేస్తున్నాను? వేలు కాంటెంట్ ఇక్కడ ఏంటి? నీ అంతు చూస్తా అన్నది కాంటెంట్. వాయిస్ మాడ్యులేషన్ ఒకలాగే చేస్తున్నాం, నీ అంతు చూస్తా. కానీ నాది ఎందుకు బెటర్ గా మారింది? నేను దానికి బాడీ లాంగ్వేజ్ యాడ్ చేసి కళ్ళు సీరియస్ గా పెట్టి స్ఫురత్ భ్రుకుటిని ముడిచి వేలు చూపించి నీ అంతు చూస్తా అంటున్నా అనగానే మారిపోయింది. ఇప్పుడు ఇంకో డైలాగ్ చూద్దాం. ఈసారి ఇది ఇంకొకరు ఎవరికైనా ఇద్దాం. సురేంద్ర బాబు గారు మంచి ఉత్సాహంగా ఉన్నారు, ఆయనకి ఇద్దాం. సురేంద్ర బాబు గారు అన్మ్యూట్ చేసుకోండి. ఇందులో నాకు తిరుపతి వాళ్ళు, విజయవాడ వాళ్ళు ఎవరో తెలీదు. అన్ని అవకాశాలు విజయవాడ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, తిరుపతి వాళ్ళకి ఇచ్చేస్తున్నారని ఫీల్ అవ్వకండి. మీరు కావాలంటే పక్కన టీపీటీ విజయ్ అని రాసుకోండి, అప్పుడు ఒకటి వాళ్ళకి ఒకటి వీళ్ళకి ఇస్తాను, అంతేగాని ఫీల్ మాత్రం అవ్వకండి. నాకు తెలియదు ఎవరేంటని. సరేనా? సో మీరు ఎక్కడి నుంచి సురేంద్ర బాబు గారు? తిరుపతి చెప్పండి సార్. మీ ఇన్ఛార్జ్ ఎవరు? మా ప్రదీప్ సార్, ప్రదీప్ కొడాలి సార్. రైట్, మీది విజయవాడ. రైట్, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఒక సెంటెన్స్ కనిపిస్తోంది కదా మీకు, ఇప్పుడు ఏం చెప్పేకండి. అవును సార్. ఆ సెంటెన్స్ మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పాలనుకున్నప్పుడు ఎలా చెప్తారో ఒకసారి చెప్పండి. కెమెరా ముందు సిగ్గేస్తుందా? నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి జనరల్ గా చెప్తారు సార్. అంటే సెకండ్ అంటే కౌలించుకొని చెప్తారు సార్. చెప్తారా? కౌలించుకొని చెప్తారు. తలదించుకొని చెప్తారా? కౌగిలించుకొని చెప్తారు సార్. సూపర్ అండి, మీరు అదరగొట్టారు అసలు. ఇది బాడీ లాంగ్వేజ్ అండి. ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సురేంద్ర బాబు గారు. హగ్ చేసుకొని, మన హనుమంతరాయ్ గారు అయితే కెమెరా ముందు హగ్ చేసేస్తున్నారు.
సూపర్ సార్, మీరు కూడా బాడీ లాంగ్వేజ్ బాగా అబ్బింది మీకు. రాజీవ్ గారు, మీరు ఎలా చెప్తారు ఇది? అన్మ్యూట్ ఇచ్చాను కదా రాజీవ్ గారికి. ఆ, మీ వాయిస్ వినిపించట్లేదండి నాకు. దట్స్ ఓకే, మనం తర్వాత మాట్లాడదాం రాజీవ్ గారు. ఫైన్. సో ఇది ఆడవాళ్ళకి ఇస్తే బాగుండదు ఈ డైలాగు, వద్దులేండి. వేరే వాళ్ళకి మనం చాలు ఇక్కడ ఆపేద్దాం దీన్ని, ఎక్సర్సైజ్ ని మనం ముందుకెళ్దాం. ఎందుకు ఇది చెప్పించానంటే, ఇక్కడ స్క్రిప్ట్ మనకు కనిపిస్తోంది, కాంటెంట్ డైలాగ్ మనకు వినిపిస్తోంది గొంతులో, వాయిస్ మాడ్యులేషన్, కానీ దానికి హగ్ తోడైతే అది ఇంకెంత హృదయంగా మారింది బాడీ లాంగ్వేజ్ ద్వారా. సో అందుకు మనం బాడీ లాంగ్వేజ్ నేర్చుకోబోతున్నాం. సరే, ఈ బాడీ లాంగ్వేజ్ లో ఏమున్నాయంటే 9 అంగాలు ఉన్నాయి, 9 భాగాలు ఉన్నాయి బాడీ లాంగ్వేజ్ లో. కొంచెం తెలుసుకోవాలి కదా మనకి. మీరు బాడీ లాంగ్వేజ్ నేర్చుకున్నారంటే నేర్చుకున్నామని మీరు చెప్పిన తర్వాత అందులో ఏముంది, మీకు ఏం చెప్పాడు, ఎవరు చెప్పాడు అంటే నా పరువు పోకూడదు కదా. అందుకు ఫస్ట్ కొంచెం కొంచెం సిద్ధాంతం మీకు చెప్తున్నా. ఏంటంటే బాడీ లాంగ్వేజ్ లో ఒక 9 భాగాలు ఉన్నాయి. ఫస్ట్ హ్యాప్టిక్స్. హ్యాప్టిక్స్ అంటే చేతుల మూమెంట్స్ అనుకోండి. హెచ్ఏ హ్యాండ్ హ్యాప్టిక్స్ అనుకోండి. ఆక్యులెసిక్స్ అంటే మనం ఆక్యూ అనగానే మన కళ్ళు అని అర్థం అవుతాయి, రైట్? సో ఆక్యులెస్ అంటే కంటికి సంబంధించిన భాష, కళ్ళతో మనం ఎక్స్ప్రెస్ చేసే ఎక్స్ప్రెషన్స్. కైనెసిక్స్ అంటే టచ్ కి సంబంధించినవి, ఫీలింగ్స్ కి సంబంధించినవి. ప్రాక్సిమిక్స్ అంటే దగ్గరలు దూరాలు. మనిషి మనకి ఇష్టమైన వ్యక్తులకి దగ్గరగా ఉండి కమ్యూనికేట్ చేస్తాం, ఇష్టం లేని వాళ్ళకి దూరంగా ఉండి కమ్యూనికేట్ చేస్తాం. మనం వాళ్ళకి దూరంగా జరుగుతూ కూడా మనం వాళ్ళకి చెప్తాం ఏమని, మీరంటే మాకు ఇష్టం లేదని, ఏం మాట్లాడకుండానే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరో వస్తున్నారు, మీరంటే నాకు ఇష్టం లేదు, మీరు వస్తుంటే పక్కన జరుగుతున్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి, మీరంటే నాకు ఇష్టం లేదు. ఈ సైన్స్ ని ప్రాక్సిమిక్స్ అంటాం. కళ్ళతోనే ఇలా చూస్తూ సీరియస్ గా చూస్తున్నాం, దాన్ని ఆక్యులెసిక్స్ అంటాం. షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు లేదా ఒకటి తట్టి పడాలని కొట్టాను అనుకోండి, కొడితే అర్థం ఏంటి, నేను కోపంగా ఉన్నాను అర్థం, రైట్? సో ఇలా. అండ్ ఆల్ఫాక్టిక్స్ అంటే వాసనకి సంబంధించినవి. ఆల్ఫాక్టిక్స్ అంటే వాసన. అంటే ఫర్ ఎగ్జాంపుల్, బాగా దుర్వాసన రాగానే మనం ముక్కును చిట్లిస్తాం, కనుబొమ్మలు ఇలా పెట్టేస్తాం, చికాగ్గా స్పృహద్భుకుటి ముడిచేస్తాం. ఇదంతా ఆల్ ఫ్యాక్ట్స్ సంబంధించి. అలాగే ఆర్టిఫాక్ట్స్ అంటే మనం పెట్టుకునే యాక్సెసరీస్ కి సంబంధించిన శాస్త్రం. అలాగే క్రోమాటిక్స్ అంటే కలర్ కి సంబంధించింది. మనం ఏ డ్రెస్ కలర్ వేసుకున్నాం, దీని ద్వారా మనం ఏం చెప్తున్నాం. చూడండి, వ్యాలంటైన్స్ డే రోజు వైట్ షర్ట్ వేసుకుంటే నాకు ఎవరు లేరు, రెడ్ షర్ట్ వేసుకుంటే నేను ఎవరినో లవ్ చేస్తున్నాను, బ్లాక్ షర్ట్ వేసుకుంటే నాకు లవ్ ఫెయిల్ అయింది, ఎల్లో షర్ట్ వేసుకుంటే నాకు ఫ్రెండ్లీగా ఇష్టం, పింక్ షర్ట్ వేసుకుంటే ఇంకేదో ఇలాంటి ఉన్నాయి కదా. సో ఇవన్నీ క్రోమాటిక్స్. అలాగే క్రోనమిక్స్ అంటే టైం ఆధారంగా మనం ఎలా మనం బిహేవ్ చేస్తున్నాం, రైట్? టైం ఆధారంగా మనం బిహేవ్ చేస్తాం. మనం ఒక ట్రైన్ చాలా 5 నిమిషాల్లోనే ఉందన్నప్పుడు స్టేషన్ ముందు మెల్లగా నడుస్తామా, పరిగెడతాం. అదే ట్రైన్ ఇంకో అరగంట ఉందంటే నెమ్మదిగా నడుచుకుంటూ స్టేషన్లోకి వెళ్తాం. చూసారా, అది టైంని బట్టి మారిపోయింది. సో క్రోనమిక్స్ అది. అండ్ పారాలాంగ్వేజ్ అంటే మన భాష, దాంతో పాటు మనం వాడే సింబల్స్, వీటన్నిటి కలిపి మనం పారాలాంగ్వేజ్ అంటాం. సో ఈ 9 కాంపోనెంట్స్ ని బాడీ లాంగ్వేజ్ డీల్ చేస్తోంది. అయితే ఈ 9 కాంపోనెంట్స్ గురించి చెప్పుకుంటూ కూర్చుంటే మనకి 2 వారాలైనా సరిపోదు. అందుకు వద్దు, మనం దాని జోలికి వెళ్ళొద్దు. మనం ఒక స్పీకర్ గా, ఒక ట్రైనర్ గా, తల నుంచి కాలి చివరి వేలి గోటు వరకు మనం ఎలా ఉండాలనేది సింపుల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదటి ఏమొస్తుంది, బాడీ లాంగ్వేజ్ అనేది ఓపెనా క్లోజ్డా అన్నది వస్తుంది. 2 రకాల బాడీ లాంగ్వేజ్లు ఉన్నాయి ఇక్కడ. ఓపెన్ బాడీ లాంగ్వేజ్, క్లోజ్డ్ బాడీ లాంగ్వేజ్. క్లోజ్డ్ అంటే నేనేం స్వీకరించట్లేదు అని అర్థం, నేను స్వీకరించడానికి సిద్ధంగా లేను అని అర్థం. ఓపెన్ అంటే నేను చెప్పడానికి, తీసుకోవడానికి, రెండిటికి సిద్ధంగా ఉన్నాను అని అర్థం. సాధారణంగా కొంతమంది మనం చెప్పేది వినడానికి ప్రయత్నించినప్పుడు చేతులు కట్టుకుని వాళ్ళు నిలబడతారు. మనం అనుకుంటాం వాళ్ళు శ్రద్ధగా వింటున్నారని. అలాంటి వాళ్ళు అసలు సర్వసాధారణంగా సగం వినరు. వాళ్ళు చేతులు కట్టేసుకున్నారు, ఆల్రెడీ క్లోజ్ చేసుకున్నారు. వాళ్ళు జస్ట్ ఏదో మర్యాద కోసం అలా నిలబడి వాళ్ళ ఆలోచనలు వాళ్ళు నడుస్తుంటాయి అక్కడ. కానీ కొంతమంది అలా నిలబడి అలా నిశ్చేష్లే చూస్తుంటారు, చేతులు కిందకే ఉంటాయి, వాళ్ళు మన శ్రద్ధగా వింటూ ఉంటారు. మీరు కూడా చేసి ఉంటారు చూడండి. అవతల వాళ్ళకి మీరు వింటున్నట్టు అనిపించడం కోసం చేతులు కట్టేసుకుంటారు, మేము వింటున్నాం అని వాళ్ళకి అనిపించడం కోసం, కానీ మీరు వినరు. సో అది క్లోజ్డ్. ఓపెన్ అంటే నిజంగా మనం ఎస్, రిసీవింగ్ కి డెలివరీకి రెండింటికి మనం సిద్ధంగా ఉన్నాం, ట్రాన్స్మిషన్ కి రిసీవింగ్ కి రెండింటికి సిద్ధంగా ఉన్నామని ఓపెన్ బాడీ లాంగ్వేజ్ చెప్తుంది. ఇవాళ మనం ఓపెన్ బాడీ లాంగ్వేజ్ గురించే నేర్చుకుంటాం, క్లోజ్డ్ బాడీ లాంగ్వేజ్ కాదు. సో మొట్టమొదట ఏం మాట్లాడుకుంటున్నాం, తలపై నుంచి అని. జుట్టు సరిగ్గా దువ్వుకోండి, ఓకే? వెంట్రుకలు కూడా చాలా మాట్లాడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదో క్రీమ్ పెట్టుకొని జుట్టుని స్పైక్స్ గా పైకి లేపి, రైట్, స్పైక్స్ గా పైకి లేపి ఇక్కడ 2 లేయర్స్ ఆఫ్ కలర్స్, ఈ పక్కన ఎల్లో, ఈ పక్క పింక్ వేసుకొని వచ్చారనుకోండి, నేను సెషన్ చెప్తానంటే వింటారా? జూ నుంచి తప్పిపోయి వచ్చిన జుమాన్జీ గాడిలా ఉన్నాడు, వీడిది నేనెందుకు వినాలంటారు, రైట్? అదే నేను ఇలా దువ్వుకొని మామూలుగా వస్తే ఎస్ బాగున్నాడంటే ఓకే, ఈయన ఎవడో మనిషిలాగా ఉన్నాడు అనుకుంటాం.
అదే నాకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చాయి, నా జుట్టు పండిపోయింది, మీ అందరికీ తెలుసు, ఫుల్గా నల్లగా రంగు వేసుకొని మీసాలకు కూడా రంగు వేసుకొని వచ్చానుకో, అబ్బాబ్బా ముసలోడికి ఏం వేషాలు రా అనుకుంటారు. చూడండి, జుట్టు మాట్లాడుతోంది, చెప్పకుండానే జుట్టు కమ్యూనికేట్ చేస్తోంది, రైట్? అండ్ కొంతమందికి ఇక్కడ కొంచెం పండిపోయి ఉంటుంది, జుట్టు గ్రే అయిపోతుంది, ఇక్కడ బ్లాక్ గా ఉంది, వాళ్ళని చూసి మనం వీళ్ళు మేధావులు అనుకుంటాం. జుట్టు పోతుంది, కొందరు బట్టతలు ఉంటుంది, సార్ జుట్టు లేదు మాకేంటంటే, జుట్టు పోయిన వాళ్ళందరూ తెలివైన వాళ్ళు అనుకుంటాం. కళ్ళజోడు పెట్టుకున్న వాళ్ళందరూ క్లవరిస్టులు అనుకుంటాం. అంటే వాడు చదివి వాడికి సైట్ వచ్చింది, వాడు టీవీ చూసి కూడా వచ్చి ఉండొచ్చు వాడికి సైట్, కానీ చదివి వచ్చింది అనుకుంటా. ఇలాంటి పర్సెప్షన్స్ ఉన్నాయి ఇంకా లోకంలో. కాబట్టి ఇవి కూడా మ్యాటర్స్, జుట్టు కూడా మ్యాటర్. అండ్ నెక్స్ట్ వస్తుంది ఫోర్ హెడ్ అండి. ఫోర్ హెడ్ ఎప్పుడు కనిపించాలి అవతల వాళ్ళకి. కొందరు జుట్టుని ఇలా ఇక్కడ వరకు వేసుకొని ఇలా తిరుగుతూ ఉంటారు, రైట్? మగాళ్ళు కూడా, ఆడవాళ్ళే కదా, మగాళ్ళు ఏదో పంక్ ఏదో అంటారు కదా, ముందుకు తీసుకుంటారు. సో అలా వేసుకొని తిరుగుతుంటారు. అలా కాదు, మనం ఎప్పుడు కూడా ఓపెన్ ఉండాలి, క్లియర్ గా మన నుదురు కనిపించాలి. మన తర్వాత వాళ్ళు అనుకో చదవలేరు, డోంట్ వరీ, వాళ్ళు మార్చలేరు కూడా, కాబట్టి ఓపెన్ గా పెడదాం. అండ్ ఇక్కడ చూడండి, ముడతలు ఉన్నాయి, దీన్ని మనం స్ఫురత్ బ్రూకుట్ అంటాం తెలుగులో. ఇంత తెలుగు మాకు అర్థం కాదంటే ఇలా ముడుచుకొని పెట్టడం, ఈ కన్నుల మధ్య ఉండే స్పేస్ ని ఇలా ముడవడం. చాలా మంది కంటిన్యూస్ గా అలాగ పెట్టే ఉంచుతారు. అదేదో ఒక నేను చాలా సీరియస్నెస్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను, నేను చాలా సుపీరియర్ అనే ఫీలింగ్ చూపించడం కోసం ఏంటో మరి ఎప్పుడు ఇది ముడుచుకొని పెట్టుకొని ఉంచుకుంటారు. అది చాలా తప్పండి. ఎప్పుడు ఇది చాలా ఫ్లాట్ గా ప్లెయిన్ గా ఉండాలి, ఇక్కడ ముడవకండి. అండ్ ఆడవాళ్ళు మీకు ఒక విషయం చెప్తున్నాను, ఇది ముడిచి ఇక్కడ చూడండి గీతలు పడ్డాయి, ఆ గీతలు పడతాయి ఇలాగా. మీరు వాటిని ఫెయిర్ అండ్ లవ్లీలు ఏం చేసినా, ఈవెన్ లేసర్ సర్జరీ చేసినా పోవు ఆ గీతలు, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఎవరైనా బ్యూటీషియన్ ఉంటే మనకు సలహా ఇస్తారు, పోనే పోవు. కాబట్టి ప్లీజ్ దీన్ని ముడవకండి, దీన్ని ఓపెన్ గా ఉంచండి. ముడిస్తే అవతల వాళ్ళకి చిరాకు, ఆ వ్యక్తికి కోపం ఎక్కువ అనే ఒక ఇంప్రెషన్ ని మనం అవతల వాళ్ళకి పంపిస్తున్నాం. కాబట్టి ఫోర్ హెడ్ తో ఇలా ప్లెయిన్ గా ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ ఫోర్ హెడ్ దగ్గర మనకి మిగతా నెక్స్ట్ కనిపించేవేంటి? కళ్ళు. ఈ కళ్ళు నవ్వుతున్నాయా లేదా చెప్పండి, ఈ కళ్ళు నవ్వుతున్నాయా లేదా? మనకి పెదాలు కనిపించట్లేదు, నవ్వుతున్నాయా లేదా? ధనుజారెడ్డి గారు తల ఊడుపుతున్నారు ఇలాగా బాగా ఎక్స్ప్రెసివ్ గా, నవ్వుతున్నాయని. ఆవిడ నవ్వుతున్నారు చక్కగా, మన ఎవరు శశికళ గారు, మిగతా వాళ్ళు కూడా నవ్వుతున్నాయంటే ఎస్ నవ్వుతున్నాయి. ఆయన పెదాలు చూడకుండా ఆ కళ్ళు నవ్వుతున్నాయని మీకు ఎలా తెలిసింది? మీరు కూడా అలా నవ్వాలి, మీ కళ్ళతో. మీ పెదాలు నవ్వక్కర్లే, మీ కళ్ళు నవ్వాలి. అలా ఎప్పుడు ఉండాలి. అట్లీస్ట్ మీరు స్పీచ్ ఇచ్చేటప్పుడు, సార్ మా ఆవిడని చూస్తే నాకు అస్సలు నచ్చదు సార్, నేను నవ్వలేను సార్. మీ ఆవిడ ముందు ఎవరు ఉండమన్నారు సార్ మిమ్మల్ని? స్టేజ్ ఎక్కినప్పుడు చెప్తున్నాను, జోక్. ఆవిడలందరికీ కష్టం అని కాదు ఉద్దేశం, మీరందరూ సీరియస్ గా ఉంటే కొంచెం నవ్విద్దామని అన్నా అంతే. సో అందరూ ఎప్పుడు మనకు నచ్చిన వాళ్ళే మన ముందు కూర్చోరు, స్టేజ్ ఎక్కిన తర్వాత మన నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అయినా కూడా మన కళ్ళు నవ్వాల్సిందే. అంటే సార్ నేను ఒక శ్రద్ధాంజలి సభకు వెళ్ళాను, అక్కడ నవ్వమంటారా? నేను అది చెప్పట్లేదు. మీ కళ్ళు చాలా ప్రశాంతంగా ఉండాలి, సమయంలో నవ్వకండి, కనీసం ప్రశాంతంగా ఉంచుకోండి. కానీ మీ కళ్ళలో సీరియస్నెస్ మాత్రం ఉండకూడదు. ఎప్పుడు సీరియస్నెస్ ఉండాలి? మీరు ఉత్తేజభరితమైన స్పీచ్ ఇస్తున్నారు, వాళ్ళని రెచ్చగొట్టాలనుకుంటున్నారు, ఇంకో స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నారు ఎమోషన్ లెవెల్లో, అప్పుడు మీ కళ్ళ యొక్క నవ్వు మాయమై సీరియస్నెస్ రావాలి. అప్పటి వరకు కూడా మీరు చాలా ప్రశాంతంగా మీ కళ్ళ దగ్గర ఉండాలి, మీరు ఆందోళనకరంగా కనిపించకూడదు. సో కళ్ళతో చాలా చాలా ఇంపార్టెంట్ కళ్ళు. నెక్స్ట్ వచ్చే స్లైడ్ లో మీకు అది అర్థం అవుతుంది, చూడండి. రీసెర్చ్ ఏం చెప్తోందంటే, మనము మన ఎక్స్ప్రెషన్స్ ని మాక్సిమం అంటే 87% కళ్ళతోనే చేరవేస్తాం. అట్ ద సేమ్ టైం అవతల వాళ్ళు కూడా మన ఎక్స్ప్రెషన్స్ అన్నిటినీ కూడా కళ్ళతోనే స్వీకరిస్తారు. కళ్ళు ఎంత ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి చూడండి. మన ఎక్స్ప్రెషన్స్ ఎంత శాతం వెళ్తున్నాయి, వాళ్ళు స్వీకరించడం కూడా అంతే శాతం స్వీకరిస్తున్నారు, 87%. ఇయర్స్ ద్వారా వాళ్ళు స్వీకరించేది 9%, మిగతా సెన్సెస్ ద్వారా వాళ్ళు స్వీకరించేది 4%. ముందు కళ్ళే ప్రధానమైపోయాయి. కాబట్టి మీ కళ్ళతో వాళ్ళ కళ్ళని అందరినీ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండి కళ్ళని కనెక్ట్ చేయండి మీరు మాట్లాడేటప్పుడు, మీరు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు. అండ్ నెక్స్ట్ కమ్స్ నోస్. ఈ నోస్ చూడండి ఎలా ఉందో. మూసీ నుండి ఇలా వెళ్తూ దాటుతూ, అంటే హైదరాబాద్ లో మూసీని దాటుకుని వెళ్లే వాళ్ళు ఇలా ముక్కు పెడతారు. ఎంత జిగుత్సాకరంగా ఉందో ఈ వాసన అని చెప్పడం కోసం. కానీ చాలా మంది ఈవెన్ కళ్ళజోడును పైకెత్తడానికి కూడా ఇలాగే అంటుంటారు, ఇలా ముక్కుతో. ప్లీజ్ అలా చేయకండి. ముక్కుని చిట్లించకండి మీరు మాట్లాడేటప్పుడు. ముక్కుతో జాగ్రత్త. ఎందుకంటే మీరు చిట్లించారంటే ఒక్క క్షణం, అంటే 2-3 సెకండ్లు కూడా మీరు చిట్లించినా అది రిజిస్టర్ అయిపోతుంది వాళ్ళ కళ్ళల్లో. మీరు విసుగు చెందే పర్సన్ అని ఒక ఇంప్రెషన్కి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ముక్కు చిట్లించుకోకండి. అండ్ ఇలా ముడిచారంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, గీతలు వస్తాయి. మళ్ళీ సేమ్ థింగ్, మీరు లేజర్ సర్జరీలో లేకపోతే ఇంకేదో చేసినా కూడా గీతలు పోవు, మీ అందానికి విఘాతం కలిగిస్తాయి. కాబట్టి ముక్కుని ఇలా చిట్లించకండి.
అండ్ నెక్స్ట్ కమ్స్ స్మైల్. ఈ ప్రపంచంలో మీరు చూడండి, రమేశ్రీ గారు ఇందాక అద్భుతమైన ఒక మాట చెప్పారు. మీరు ఇందాక అన్మ్యూట్ చేసుకోండి. ఇందాక సూక్తి చెప్పారు కదా మీరే, ఏ రోజు మంచి రోజు ఏ రోజు చెడ్డ రోజు కాదని అలా చెప్పారు. చాలా బాగుందండి అది. అయితే మీరు రోడ్డు మీదకి వెళ్ళారు, వెళ్ళగానే ఒక కుక్క మిమ్మల్ని చూసి ఏ అని పళ్ళు చూపించింది అంటే అర్థం ఏంటి? భయపెడుతుంది నన్ను అది. కరుస్తుందేమో కూడా యా సార్. కదా. అదే మీరు ఒక అడవిలోకి వెళ్ళారు, అక్కడ ఒక పులో సింహం మిమ్మల్ని చూసి పళ్ళు చూపించి అంది అంటే అర్థం ఏంటి? నన్ను చంపేసి తినేస్తుందని. కానీ మీరు పళ్ళు చూపించారు నాకు ఇలా, దాని అర్థం ఏంటి? మీరు ఇందాక ఇస్తున్నారు కదా, దాని అర్థం ఏంటి? నన్ను తినేస్తారా? సార్ నవ్వుతున్నారని అర్థం. నవ్వుతున్నా. అవునా? ఈ ప్రపంచంలో మనిషి తప్ప మిగతా ఏ జంతువుకి, మనిషి కూడా జంతువే కాకపోతే సంఘజీవి, కొంచెం బుర్రున్న మేధాశక్తి ఉన్న జంతువు. థ్యాంక్ యూ రమేష్ శ్రీ గారు. సో ఈ జంతువులందరిలోకెల్లా మనిషికి మాత్రమే పళ్ళు చూపించిన కొరకడు అనే ఒక వరాన్ని ఇచ్చాడు భగవంతుడు. మిగతా ఏవి నవ్వి పెదాలు సాగదీసి పళ్ళు చూపించాయంటే కొరికేస్తాయి, తినేస్తాయి, చంపేస్తాయి, కాటేస్తాయి అని అర్థం. కానీ మనిషి మాత్రం పెదాలను పక్కకు తీసి రెండు విడదీసి కాస్త పళ్ళు చూపించాడంటే వాడు నవ్వుతున్నాడని అర్థం. ఆ ఒక్క భాగ్యం మనకే దక్కింది కదా, మనం నవ్వడానికి మనకు వచ్చిన కష్టం ఏంటి? ఈ ప్రపంచంలో 70% మంది మనం నవ్వగానే చూసి నవ్వుతారు. ఓ 30% మంది మనం నవ్వినా కూడా నవ్వరు, ఇలా సీరియస్గా వెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఒక సుపీరియర్ జోన్ లో ఉంటారు, ఆ జోన్ వేరే. వాళ్ళని మర్చిపోండి, వాళ్ళు నవ్వలేదు కానీ మీరు నవ్వడం మానేయకండి. మీ నవ్వును మీరు కంటిన్యూ చేయండి, వాళ్ళని పట్టించుకోకండి. కంటిన్యూ విత్ యువర్ స్మైల్. మీరు నవ్వుతూనే ఉండండి. ఆ 70లో మీరు ఉండాలి, ఆ 30లో మీరు ఉండకూడదు. రైట్? సో ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి నవ్వుకు సంబంధించి. ఇప్పుడు ధనుజారెడ్డి గారు అన్మ్యూట్ ఏం అక్కర్లేదని చూడండి. నేను నవ్వుతుంటే ఆవిడ కూడా నవ్వుతున్నారు. నేను నవ్వు ఆపేస్తాను, సీరియస్గా ఉన్నాను. ధనుజారెడ్డి గారు అన్నాను అనుకోండి, ఆవిడ నవ్వుతారా? ఏమైంది సార్ అడుగుతారు. రైట్? ఎందుకు? బికాస్ స్మైల్ ఈస్ కంటాజియస్ అండి. ఇది ఒక అంటు జాడ్యం లాంటిది. ఎదురు వ్యక్తి నవ్వితే మనం తెలియకుండా నవ్వుతూనే వాళ్ళకి ఆన్సర్ ఇస్తాం. రైట్? ఎవరో మనం పార్క్ లో వాకింగ్కి వెళ్తాం, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళకి ఎదురుగా మనకు వచ్చేస్తారు సడన్ గా. వాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు, మనం ఈ ఇయర్ పాడ్స్ పెట్టుకున్నాం, మ్యూజిక్ పెట్టుకుంటూ తలదించుకుంటూ వెళ్ళిపోతున్నాం. సడన్ గా ఎదురు వచ్చేసాం, ఇలా చూసుకుని వాళ్ళు పొరపాటున వచ్చేసాం ఉద్దేశంలో ఒక నవ్వు నవ్వుతారు. మనం కూడా నవ్వు నవ్వుతూ వెళ్ళిపోతాం. చూడండి, అక్కడ కమ్యూనికేట్ అయిపోయింది. వాళ్ళు నవ్వారు, మనం కూడా నవ్వామండి, కమ్యూనికేట్ కూడా అయిపోయింది. సో నవ్వుకున్న గొప్పతనం ఇది. సో స్టార్ట్ విత్ ఏ స్మైల్. మీ డేని చాలా మంచి డేగా రమేష్ శ్రీ గారు చెప్పినట్టు భావించి నవ్వుతో మీ డేని స్టార్ట్ చేయండి, మీ స్పీచ్ ని స్టార్ట్ చేయండి, మీ ట్రైనింగ్ ని కూడా స్టార్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ కమ్స్ హెడ్ నోడింగ్. అంతే కదా రమేష్ శ్రీ గారు, అంతేనా కదా? నేను తలూపితే మీరు ఎందుకండి తలూపడం? ఇలా అనొచ్చు కదా, నేను తలూపితే మీరు కూడా ఇలా ఎందుకు తలూపుతున్నారు? అదే చెప్తున్నాం ఇక్కడ. హెడ్ నోడింగ్ కూడా కంటాజియస్సే. మీతో కింద కూర్చున్న వాళ్ళు కనెక్షన్ లో ఉండాలి అంటే స్టేజ్ ఎక్కిన వెంటనే లేదంటే ఇక్కడ కూర్చున్న వెంటనే ఏమంతే కదా అలా తలూపుతుండాలి. వాళ్ళని చూసి వాళ్ళు కూడా మీకు తలూపుతారు. అంటే కనెక్షన్, తెలియకుండానే ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు మీరు. రైట్? సో ఈ కనెక్షన్ మల్టిపుల్ వేస్ లో ఉంటుంది. మీ ఒక్కరి నుంచి తీగలుగా అందరి దగ్గరికి వెళ్తుంది. అందరి వైపు చూసి ఇలా 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 అంటుంటే వాళ్ళు కూడా ఇలా 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 అంటుంటారు. అంటే కనెక్షన్ కోల్పోలేదు ఉన్నారు. సో అది తెలుసుకోవడం కోసం మనకి హెడ్ నోడింగ్ ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ కంటాజియస్ ఒక రకంగా. అండ్ కాన్వర్సేషన్ ముందుకు నడవడానికి కూడా హెడ్ నోడింగ్ ఉపయోగపడుతుంది. వాళ్ళు తల ఊపుతుంటే మనకి ఇంకొంచెం మాట్లాడాలనిపిస్తుంది, మీరు తల ఊపుతుంటే మనకి ఇంకొంచెం మాట్లాడాలనిపిస్తుంది. సో కాన్వర్సేషన్ ని ముందుకు తీసుకెళ్తుంది. అందుకు హెడ్ నోడింగ్ ని అలవాటు చేసుకోండి, మరి అలా ఉండిపోకండి. ఎప్పుడైనా నేను ప్రశ్న అడుగుతాను, ఎవరు నాకు సమాధానం పెడతారో చాట్ లో నేను చూస్తాను. మన పూర్వ ప్రధానుల్లో కాళ్ళు చేతులు ఏమీ కదలకుండా బొమ్మలా ఉండి మాట్లాడేవారు ఎవరు? ఆన్సర్ల కోసం వెయిట్ చేస్తున్నాను నేను చాట్ లో. పూర్వ ప్రధానమంత్రుల్లో బొమ్మలా ఉండి వస్తున్నాయి ఆన్సర్లు. నేను ఆ పేరు కూడా బయటికి చెప్పను. మీకు ఎలా తెలిసింది ఆ విషయం? ఇప్పుడు మీరు ఆన్సర్ పెడుతున్నారు కదా, మీకు ఎలా తెలిసింది ఆ విషయం? ఎలా తెలిసింది? ఆయన బాడీ లాంగ్వేజ్ ని మీరు గుర్తుపెట్టుకున్నారు. ఇంతమంది ప్రధానులు పాలించారు ఈ దేశాన్ని, కానీ ఆ ప్రధాని మాత్రం మనకి ఈ ముక్క చెప్పగానే ఒక్క లైన్ ఇవ్వగానే వచ్చేసాడు మైండ్ లోకి. సో హెడ్ నోడింగ్, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ లేకపోతే మనని ఎలా గుర్తుపెట్టుకుంటారో చూడండి. ఇలాగే గుర్తుపెట్టుకుంటారు. ఇలా గుర్తుండకూడదు మనం. ఇలా ఎవరు అనుకుంటారు? తక్కువ ఆన్సర్ పెడతాం చూడండి, మనం వస్తూనే ఉంటాయి ఇప్పుడు నాకు ఆన్సర్లు. ఇలా ఎవరు మెడగొక్కుంటారు అనగానే వస్తాయి ఆన్సర్లు, దడదడ వస్తాయి. అబ్బో వస్తున్నాయి, వరదలా వస్తున్నాయి.
రైట్. అలాగే కొంచెం పాత సినిమాలు చూస్తున్న వాళ్ళు కొందరు ఉంటే ఇలా ఇలా ఈ అని ఎవరు అంటారు అని అడిగాం అనుకోండి, వెంటనే రోజు రోజు రోజా పువ్వు అని పాట పెడతారు ఇక్కడ మీరు అందరూ. ఎలా ఎలా గుర్తుపడుతున్నాం మనం? రైట్. సో బాడీ లాంగ్వేజ్ కు ఉండే గొప్పతనం అది. అండ్ నెక్స్ట్ కు వెళ్దాం. చేతులండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, మనం బొమ్మలం కాదు. మనకి భగవంతుడు చేతులు ఇచ్చాడు, వాటిని కదపడానికి శక్తి ఇచ్చాడు కదా. కాబట్టి చేతులని భావయుక్తంగా వాడాలి. భావయుక్తంగా వాడడం అంటే ఇక్కడ చాలా ప్రధానమైన అంశం ఉంది. ఏంటంటే ఒక్క నిమిషం. భావయుక్తంగా వాడడం అంటే మీరు చెప్పేది సూపర్ గా ఉందండి అన్నాం అనుకోండి, ఈ సూపర్ కి సెట్ అయింది కదా. అదే మీరు చెప్పేది బాగుందండి, చాలా బాగుందండి, చెయ్యి ఏమో బాగాలేదని ఊగుతోంది, తల ఏమో నోటితోని బాగుంది బాగుంది అని చెప్తుంది. బాగుందా బాగాలేదా? ఇదే కన్ఫ్యూజన్. సో మీ హ్యాండ్ మూమెంట్స్ ఇచ్చేటప్పుడు బాగుంది అంటే బాగుంది, బాగలేదంటే బాగలేదు, అలా ఉండాలి మీ హ్యాండ్. దాన్నే భావయుక్తంగా, మీ భావానికి అనుగుణంగా ఊగాలి. ఊపమన్నాం కదా అని ఊరికే కూర్చొని చేతులు ఊపకండి ఏదో డమరకం కొట్టినట్టు, అది కాదు దాని ఉద్దేశం. మీరేం మాట్లాడుతున్నారో ఆ భావానికి అనుగుణంగా మీ చేతులు మూమెంట్ ఇవ్వాలి. అండ్ ఈ చేతులు ఎలా ఉండాలి? చాలా మందికి అనుమానం, ఈ చేతులు ఎలా ఉండాలి అసలు, మన స్టేజ్ మీదకి ఎప్పినప్పుడు ఎప్పుడైనా ఎలా ఉండాలని. దాని గురించి మనం ఇప్పుడు డీల్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఓపెన్ హ్యాండ్స్, క్లోజ్డ్ హ్యాండ్స్ అని రెండు రకాలు ఉంటాయి. మన స్టేజ్ మీదకి ఎక్కగానే చాలా మంది ఇలా పిసికేసుకుంటారు, చేతులు పెట్టుకొని రెండు చేతుల్లోకి ఇలా రెండు చొప్పించేసుకొని రెండు ఇలా పట్టుకొని పిసికేసుకుంటూ ఉంటారు. ఇది మనం టెన్షన్ పడుతున్నాం, మన దగ్గర ఉన్న విషయాన్ని చెప్పడానికి భయపడుతున్నాం, దేని గురించో తెలియదు కానీ మనం జంకుతున్నాం అనే విషయాన్ని ఇది సూచిస్తుంది. అండ్ మీలో భయాన్ని పెంచుతుంది. మీలో భయం తగ్గాలి అంటే ఈ రెండింటిని ఇలా దూరం చేయండి, పిసుకోకండి, ఇలా ఇలా దూరం చేయండి. సరే మరి చేతులు ఎలా ఉండాలి? ఎలా ఉంచొచ్చు అంటే ఇలా ఉండాలి. ఎలా? చాలా సాఫ్ట్ టచ్, చేయి మీద చేయి ఇలా ఉండాలి. ఈ రెండు పట్టుకొని మళ్ళీ గట్టిగా నొక్కేసుకోమని కాదు నా ఉద్దేశం, జస్ట్ ఇలా పెట్టుకొని ఉంచుకోవాలంతే. ఆ రెండు ఉన్నాయా లేదా చేతిలో అన్నట్టు అలాగే ఉండాలి. ఈజీగా ఓపెన్ అయ్యి ఈజీగా క్లోజ్ అయ్యేటట్టు ఉండాలి. ఇలా ముందు పెట్టుకుని ఇలా పెట్టుకుంటాం, ఎలా పెట్టుకున్నా మీ ఇష్టం. రైట్. ఇలా ఉండాలి. చేతులు వెనక్కి ఉండకూడదు. వెనక్కి ఇలా రెండు చేతులు పెట్టుకుంటారు చాలా మంది మాట్లాడేటప్పుడు, ఇలా వెనక్కి కట్టేసుకుంటారు. అలా ఎవరుంటారు? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, లేదంటే మిలిటరీ వాళ్ళు అంటారు. అలా ఎందుకు అలా ఉంటారు? డిసిప్లైన్ ఫోర్సెస్ లో ఉన్న వాళ్ళు, మన నేషన్ కి డైరెక్ట్ గా ఈ ఫిజికల్ గా సర్వీస్ చేస్తున్న ఫోర్సెస్ లో ఉన్న వాళ్ళే ఎందుకు అలా ఉంటారు? దాని అర్థం సీక్రసీ అని అర్థం. వెనక్కి చేయి కట్టుకుని ఇలా ఉండవంటే నా దగ్గర ఉన్న ఏ విషయం కూడా దేశానికి సంబంధించింది కానీ ఏదైనా సీక్రెట్ విషయం బయటికి రాదని చెప్పడం కోసం వెనక్కి చేతులు కట్టుకొని మాట్లాడతాం. అండ్ నేను అన్ని నిజాలే చెప్తున్నానని అర్థం కాదని అర్థం. కాబట్టి వెనక్కి చేతులు కట్టుకోకూడదు, మనం ముందుకే ఉండాలి, ఓపెన్ హ్యాండ్స్ ఉండాలి, ఫ్రీగా ఉండాలి. రైట్. కొంచెం ముందుకెళ్తే ఈ చేతులకి పామ్స్ అంటే అరచేతులు ఉన్నాయి కదా, వీటికి చాలా శక్తి ఉందండి. మనం అవతల వాళ్ళకి మనం వాళ్ళని ఎలా చూస్తున్నాం అనేది సింపుల్ గా మన అరచేతులతో చెప్పేయచ్చు. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇది ఓపెన్ అండ్ సబ్మిసివ్. నేను నాదముని గారు బాగా మాట్లాడారు అంటాను ఇలా చేయి పెట్టి. ఇది బాగా మాట్లాడారు అన్నా కూర్చోమని చెప్తున్నానా? నువ్వు కూర్చోవా ఇంకా అని చెప్తున్నా. బాగా మాట్లాడారండి, చాలా బాగా మాట్లాడారు, ఇలా చేయి చూపిస్తాడు, కూర్చోమన్నాను. లేదనుకోండి మా ప్రదీప్ గారు, ప్రదీప్ చాలా బాగా మాట్లాడారు మీరు అని వేలు చూపిస్తే పాయింట్అవుట్ చేస్తున్నాను నేను. అది ఎటకారం. అది చూడండి, ఒక వేల్కి నా మాటకి ఎంత ఇది వచ్చిందో. అదే నేను చాలా బాగా మాట్లాడారండి, మీరు చాలా బాగా మాట్లాడారని ఇలా చూపిస్తున్నాను అనుకోండి చేత్తో. ఇది సబ్మిసివ్. ఓపెన్ ఇలా నేను చేయి చూపిస్తున్నానంటే అంటే నేను వాళ్ళని డామినేట్ చేయట్లేదు, చాలా నిజాయితీగా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. ఎస్ మీరు బాగా మాట్లాడారండి, చాలా బాగా మాట్లాడారు ఇలా అంటున్నాను అనుకోండి, డామినేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇలా చూపిస్తున్నాను అనుకోండి, నేను మర్చిపోతున్నాను నా వైపు 3 వేళ్ళు ఉన్నాయి, నన్ను చూపిస్తున్నాయి నా తప్పుల్ని, ఒక్క వేలుతో అవతల వాళ్ళ తప్పుని చూపించడానికి అగ్రెసివ్ గా వెళ్తున్నాను అని అర్థం. మనం స్పీకర్లో ట్రైనర్లో మనం ఓపెన్ హ్యాండ్స్, సబ్మిసివ్ గా ఉండాలి. ఈ డామినేషన్, ఈ వేలు చూపించడానికి పనికిరావు. సరదాగా ఒక కాన్వర్జేషన్ నడుస్తున్నప్పుడు ఒక వేలు ఇలా చూపించి మీరు ఇలా భలే చేశారు అసలు అని ఇలా అనడం వేరు, కానీ సీరియస్ గా అగ్రెసివ్ గా వేలు చూపించడం చాలా చాలా తప్పు. అది మనం చేయకూడదు. ఇది పామ్ పవర్. ఇందులోనే ఫింగర్స్ కి సంబంధించి కొంచెం చివరికి వచ్చాం చూడండి, చేతులు నుంచి అలా పాముకి వచ్చి పాము నుంచి చివరికి వేళ్ళకి వచ్చాం. ఈ వేళ్ళకి దీని అర్థం ఏంటి ఎవరైనా చెప్తారా నాకు? శశికళ గారు అన్మ్యూట్ చేసుకోండి. బాగుంది అన్నాను అనుకుంటా. సూపర్ అని, చాలా సూపర్ అని. కానీ మీరు
ఫ్రాన్స్ వెళ్ళి ఇలా చూపించారనుకోండి, దాని అర్థం బాగుందని కాదు. వాళ్ళు ఏదో ఫుడ్ పెట్టారు ఎలా ఉంది అనగానే మీరు ఇలా అన్నారనుకోండి, దాని అర్థం 0 అని. సార్. ఫ్రాన్స్ లో దీని అర్థం 0. అదే మీరు గ్రీస్ వెళ్ళి వాళ్ళకి ఏదో డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయి ఇచ్చి బాగుందంటే ఇలా అన్నారనుకోండి, ఆ. అది బూతు. ఇక నేను చెప్పలేని ఒక బూతు అని అర్థం. సో వేదిక ఆధారంగా, మనం ఉన్న ప్లేస్ ఆధారంగా మన వేళ్ళని వాడాలి. చిన్నప్పుడు మనం, థ్యాంక్ యూ శశికళ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మనం చిన్నప్పుడు స్కూల్లో టీచర్ అని చెప్పి ఇలా వేలు చూపించేవాళ్ళం. ఇది 1 సైడు, ఇది 2 సైడు. ఇప్పుడు ఈ సైడ్ ఇలా తిప్పితే ఇది విక్టరీ, అవునా? ఇలా చూపిస్తే ఒక అర్థం, ఇలా చూపిస్తే ఒక అర్థం, అవునా? ఓన్లీ మిడిల్ ఫింగర్ చూపించే దాని అర్థం కూడా మీ అందరికీ తెలుసు, రైట్? ఇలా ఒక్కొక్క వేలుకు ఒక్కొక్క అర్థం ఉంది, అవునా కాదా? ఇప్పుడు చూడండి, అవునా కాదా అంటే మీరు అందరూ ఇప్పుడు వేలు చూపిస్తారు ఇలా, అవును అని, రైట్? అవును, ఎస్, ఓకే, డన్. చూడండి, ఒక్కొక్క వేలుకు ఒక్కొక్క అర్థం ఉంది. కానీ ఇవి ప్రాంతాల ఆధారంగా మారిపోతుంటుంది, జాగ్రత్త. ఓకే, వేళ్ళని ప్రయోగించేటప్పుడు మీరున్న ప్రాంతాన్ని బట్టి వాటిని వాడుకోండి. అండ్ నెక్స్ట్, స్టాండింగ్ పొజిషన్. వినడానికి ఒక పొజిషన్, మాట్లాడడానికి ఒక పొజిషన్ ఉన్నాయి. వినడానికి ఎస్, మీరు ఇందాక చేతులు కట్టుకోకుండా ఇలా నడుము మీద చేపెట్టుకొని వినొచ్చు. దట్స్ లిజనింగ్ అండ్ అటెంటివ్ పొజిషన్ కింద మనం చెప్తాం ఇలా. లేదంటే చేతులు కింద కూడా పెట్టొచ్చు, నో ప్రాబ్లం, వాళ్ళ వైపు ఉంటాం. కానీ టాకింగ్ పొజిషన్ లో మాత్రం 2 కాళ్ళు ఈక్వల్ గా నేల మీద ఉండాలి, ఒక పక్కకి ఒరిగి మాట్లాడకూడదు. ఇక్కడ చూడండి, లిజనింగ్ పొజిషన్ లో ఒక సైడ్ కి ఒక కాలు మీద వెయిట్ ఎక్కువ పెట్టి, రెండో కాలు మీద వెయిట్ తక్కువ పెట్టింది అమ్మాయి. కానీ మాట్లాడేటప్పుడు 2 కాళ్ళ మీద వెయిట్ ఈక్వల్ గా ఉంది. సో 2 కాళ్ళకి ఈక్వల్ డిస్టెన్స్, అలా ఈక్వల్ గా వెయిట్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ నిలబడి అటు ఇటు ఒరిగిపోకుండా చేతులు 2 ఓపెన్ గా ఉండి నవ్వుతూ మాట్లాడాలి. అదే వింటున్నప్పుడు ఎస్, మనం నవ్వక్కర్లేదు, సీరియస్ గా వింటున్నాం. కళ్ళలో చూడండి, అమ్మాయి కళ్ళు సీరియస్ గా ఉన్నాయి, పెదాలు సీరియస్ గా ఉన్నాయి, చేతుల మీద నేను అటెంటివ్ గా వింటున్నాను నిలబడింది. ఎస్, కొంచెం అట్ ఈజ్ నిలబడొచ్చు, మీరు కొంచెం ఈజ్ తో నిలబడొచ్చు, కొంచెం ఒరిగి నిలబడొచ్చు. ఈ 2 పొజిషన్స్. అండ్ ఒక 5 ఉన్నాయి. ఈ 5టిని మనం మన స్పీచ్ లోని, మన రకరకాల సందర్భాలకు అనుగుణంగా వీటిని ఇంక్లూడ్ చేసుకోవాలి మన బాడీ లాంగ్వేజ్ లో. ఒకటి, మూమెంట్. మూమెంట్ అంటే కదలిక. ఇలా ఉన్నవాడిని నేను ఇలాగే కూర్చొని మాట్లాడకూడదు. ఇలా ఉన్నాను, నా ముందు ఇటు ఉన్నారు జనం. అప్పుడు నేనేం చేస్తాను, ఇదే పోడియం అనుకోండి, ఈ పోడియం మీద ఇలా చేతులు పెట్టి ఇటు తిరిగాను, మళ్ళీ ఇటు తిరిగాను, మళ్ళీ మధ్యలో మాట్లాడుతున్నాను. అయితే దీనికి ఒక మూమెంట్ ఉంది, ఐ కాంటాక్ట్ ఉంది. ఇప్పుడు అందరూ నా కళ్ళలోకే చూస్తున్నట్టు అనిపించాలి. దాన్ని నేనేం చేయాలి, ఇటుపక్క ఉన్న వాళ్ళ వైపు ఇలా తిరిగి ఒక 5 సెకండ్స్ చూడాలి. వెంటనే ఇటు చూశాను, పర్రా 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 అని చూడకూడదు. అట్లీస్ట్ ఇటు చూశాను, 5 సెకండ్స్ నేను ఎస్టాబ్లిష్ చేయాలి వాళ్ళతో కాంటాక్ట్ ని. సాయిబాబాని షిరిడిలో వెళ్ళి చూస్తే ఎటు నుంచి చూసినా మన వైపు చూసినట్టే ఉంటుంది ఆయన. ఈవెన్ గుడిలో కూడా అంతే. అంటే ఎవరైనా సాయిబాబా నమ్మని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం కాదు, నమ్మే వాళ్ళు గుడికి వెళ్ళినప్పుడు మనం ఏమనుకుంటాం, ఎటు నుంచి చూసినా బాబా మన వైపే చూస్తున్నాడు అనుకుంటాం. నిజానికి బాబా ఎటు చూస్తున్నాడు మనకి ఎవరికి తెలియదు. అలాగే ఒక వ్యక్తి నిలబడి మాట్లాడినప్పుడు ఈ పక్కకు చూసినప్పుడు ఈ పక్క ఉన్న వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు, అటు చూస్తుండాలి అలాగ అంతే ఒక 5 సెకండ్లు. అందరూ నన్నే చూస్తున్నాడు అనుకుంటారు చాలా మంది, ఆ యాంగిల్ బట్టి, వాళ్ళ అంచనాలను బట్టి. అండ్ మనం ఇలా డైరెక్ట్ తిప్పేయకూడదట, ఒక షేప్ లో రావాలన్నాడు. ఎలా, వి షేప్, ఇలా ఇలా అంటే ఇటు చూసాం, తల కిందకి దించుకొని ఇటు రావాలి మళ్ళీ. లేదు డబ్ల్యూ షేప్, ఇలా వచ్చాం, ఇలా కిందకి దించుకొని మళ్ళీ ఇటు చూసి మళ్ళీ ఇలా కింద దించుకొని ఇటు వెళ్ళాలి, 3 పక్కలు ఉంటాయి. లేదా ఎం షేప్, ఆ డబ్ల్యూ రివర్స్ చేయండి. ఎం అంటే ఇలా చూసాం, ఇలా పైకి ఉన్నారు ఎవరో, ఆ పైకి వెళ్ళాం, ఆ పైన చూసాం, మళ్ళీ కిందకి వచ్చాం, మళ్ళీ ఈ పైకి చూసాం, మళ్ళీ కిందకి వచ్చాం, మళ్ళీ పైకి చూసాం, మళ్ళీ కిందకి వచ్చాం, అలా రావాలి. అప్పుడు కాంటాక్ట్ సరిగ్గా మెయింటైన్ అవుతుంది. ఓకే, అండ్ మూమెంట్ కూడా ఇది. సరే, వాకింగ్, పోడియం లేదు, మనకు మైక్ తగిలించారు, మనకు వాక్ చేయడానికి స్పేస్ ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, మీ విజిబిలిటీ, ఇప్పుడు నేను ఉన్నాను, ఈ ఫ్రేమ్ లో నా విజిబిలిటీ ఏరియా ఇక్కడ వరకు, ఇక్కడ వరకు. ఇది దాటితే నేను కనిపించను, నా చేతులు కనిపించట్లేదు. ఇది నా ఏరియా, ఇది నా స్పేస్ కదా. ఈ స్పేస్ లోనే నేను నడవాలి. అంటే కింద కూర్చున్న వాళ్ళకి ఎక్కడి వరకు అయితే కనిపిస్తుందో ఆ స్టేజ్ పైన, అక్కడ వరకే మనం నడవాలి. అండ్ ఎప్పుడు వీపు వాళ్ళకి చూపించకూడదు. ఒక సైడ్, ఒక ప్రొఫైల్లో నడుస్తూ అటు ఇటు మూవ్ అవ్వాలి. స్పీడ్ గా నడవకూడదు, రిథమిక్ గా స్లోగా నడవాలి స్టేజ్ పైన నడిచేటప్పుడు. అండ్ బెండింగ్, ఎస్ మనం సాధించగలం అని మనం చెప్తున్న వాళ్ళకి, సాధించగలమా లేదా, ఎస్ మనం సాధించగలం అన్నాం. ఈ ఎస్ మనం సాధించగలం అన్నప్పుడు ఇలా నిలబడి ఎస్ మనం సాధించగలం, ఎస్ మనం సాధించగలం అంటే అదేదో సినిమా యాక్టర్లా స్టెప్లు వేస్తున్నాడు రైట్ అనుకుంటారు, చేతులు కాళ్ళు మెషిన్ లా వంచుతున్నాడు. అలా కాదు, ఎస్ అని ఇలా వంగాం, మనం కొంచెం ఒక బెండ్ ఇచ్చాం.
ఆ బెండ్ ఎంత పవర్ ఇస్తుందంటే ఆ వాక్యానికి విపరీతమైన పవర్ ఇస్తుంది. ఎస్ అని ఇలా వంగిలా అనగానే ఆ బెండ్ తో చాలా చాలా ఆ వాక్యానికి ఒక పుష్ వస్తుంది. చూసిన వాళ్ళు కూడా ఎఫెక్టివ్ గా దానికి కనెక్ట్ అవుతారు. సో బెండింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం కాళ్ళతో బెండ్ అవుతామా, నడుముతో బెండ్ అవుతామా, కావాలని బెండ్ అవ్వడం కాదు, ఆ సందర్భానికి తగ్గట్టు బెండ్ అవ్వాలి. మీరు బాగున్నారా, ఏం తిన్నారు అని ఇటు బెండ్ అవ్వకండి, అది అసహ్యంగా ఉంటుంది. అది కాదు కదా బెండింగ్ అంటే. ఆ సందర్భం డిమాండ్ చేస్తే అప్పుడు మీరు బెండ్ అవ్వాలి. అండ్ క్లాపింగ్, అవతల వ్యక్తులు ఏం చెప్పినా ఎక్సలెంట్ అండి, బాగా పార్టిసిపేట్ చేశారు, బాగా చెప్పారు. శశికళ గారు మీరు ఇందాక బాగా పార్టిసిపేట్ చేశారు. రమేష్ శ్రీ గారు ఇందాక మీరు మంచి సమాధానం చెప్పారు. అండ్ మా కేశవులు గారు అయితే ఇందాక నుంచి అసలు ఇన్వాల్వ్ అయ్యి చాలా బాగా చూస్తున్నారు. ఈ క్లాప్ అనేది తెలియకుండానే మీకు నాకు ఒక కనెక్షన్ ఏర్పరుస్తుంది. నేను మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. మెచ్చుకోవడం ఎవరికి నచ్చదు చెప్పండి? ఎవరికైనా నచ్చదా? అందరికీ నచ్చుతుంది. కూర్చున్న వాళ్ళ కోసమే క్లాప్స్ కొట్టండి. ఇంత బాగా ఈ యొక్క కాన్సెప్ట్ ఇప్పటి వరకు విన్నారు, ఎక్సలెంట్, మీకు మీరు ఒకసారి చప్పట్లు కొట్టుకోండి అంటే వాళ్ళు కొట్టుకుంటారు వాళ్ళే ఇలా ఇలా. అండ్ ఈ రెండు చేతుల్లో ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఆక్యూ ప్రెషర్ ప్రకారం ఈ రెండు ఇలా టచ్ అవ్వగానే ఈ ప్రెషర్ పాయింట్స్ యాక్టివ్ అయ్యి అప్పటి వరకు వాళ్ళు నిద్రపోవడానికి ఏమైనా రెడీ అవుతుంటే మళ్ళీ లేస్తారు, కొంచెం యాక్టివేట్ అవుతారు. అందుకు కూడా క్లాపింగ్ పనికొస్తుంది. అండ్ డాన్సింగ్, మీరు చిన్న పిల్లలకి, యూత్ కి, వాళ్ళకి సెషన్స్ చెప్పడానికి వెళ్తున్నారు అనుకోండి, డాన్సింగ్ మీ స్పీచ్ లో, మీ ట్రైనింగ్ లో ఒక పార్ట్ అయిపోవాలి. మీరేమో చిరంజీవి లాగో, ప్రభుదేవా లాగో డాన్స్ వేసేయక్కర్లే, అల్లు అర్జున్ లాగా సూపర్ మూమెంట్లు ఏమి ఇచ్చేయక్కర్లే. జస్ట్ సరదాగా ఇలా ఇలా అన్నా కూడా అది డాన్సే. అది వాళ్ళలో ఉత్సాహాన్ని ఇంకాస్త రేకెత్తిస్తుంది. మీ బాడీ లాంగ్వేజ్ లోకి తెచ్చుకోండి, ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోండి. మనం ఏం చేస్తామంటే క్లోజ్ చేసేసుకుంటాం. నాకు 30 ఏళ్ళు వచ్చాయి, 35 ఏళ్ళు వచ్చాయి, 40 ఏళ్ళు వచ్చాయి, 45 ఏళ్ళు వచ్చాయి, 50 ఏళ్ళు, పెద్ద మనిషిని అయిపోయాను. ఏం పెద్ద మనిషి అయిపోయారు మీరు? అంటే ఆకాశం అంత ఎదిగిపోయారా? నేను పెద్ద మనిషిని అయిపోయాను కాబట్టి నేను అసలు కదలకూడదు, నేను డాన్స్ చేయకూడదు, నేను స్టెప్ వేస్తే బాగోదు. ఎవరు చెప్పాడు బాగోదని? చిన్నపిల్లలు వేస్తే క్యాజువల్ గా ఉంటుంది, పెద్దోళ్ళు వేస్తేనే ఇంకా అట్రాక్టివ్ గా ఉంటుంది. అరే 40 ఇయర్స్ కానీ భలే వేసాడు తెలుసా ఆయన, ఏం ఉత్సాహంగా చేశాడు తెలుసా, ఆవిడికి ఉంటాయి 45 కానీ ఏం మేడం ఏం చెప్పింది తెలుసా డాన్స్ చేస్తూ సెషన్ అని మీ గురించి చెప్పుకుంటారు. సో దీన్ని ఒక పార్ట్ చేసుకోండి మీ బాడీ లాంగ్వేజ్ లో. సో ఈ 5 స్టెప్స్ ఎవరైతే కరెక్ట్ గా ఎక్కుతారో ఆ బాడీ లాంగ్వేజ్ ని కరెక్ట్ గా అందుకుంటారు. అందుకే దాన్ని స్టెప్స్ లా పెట్టాను నేను. నెక్స్ట్ షేక్ హ్యాండ్. ఇప్పటి వరకు మనం స్టేజ్ మీద ఉండడం, స్టేజ్ మీద మాట్లాడడం, స్టేజ్ నుంచి ఎలా కనెక్ట్ చేసుకోవడం వరకు మాట్లాడుకున్నాం. ఇప్పుడు స్టేజ్ మీద మనుషులు థ్యాంక్స్ చెప్పడం, లేదా కిందకి దిగేటప్పుడు థ్యాంక్స్ చెప్పడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం, దీని గురించి మాట్లాడుకున్నాం. షేక్ హ్యాండ్కి ఒక భాష ఉంది. ఈ భాషలో ఒక షేక్ హ్యాండ్ ఇలా ఒక చెయ్యి పట్టుకున్నప్పుడు గట్టిగా పట్టుకొని పిసిగేస్తుంటారు కొందరు, మా దగ్గర బలం ఉందని చూపించుకోవడానికి. ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నో ఫ్రిస్కింగ్. అలా అని కొంతమంది ఇలా ఇస్తారు, కొంచెం ఏదో ఇంత పెసరు ఓ చెయ్యి ఇలా ఇలా పట్టుకుంటారు, అంతే ఇలా పట్టుకుని ఇలా అంటారు. అది పరమ వరస్ట్ షేక్ హ్యాండ్. ఇవ్వకండి అసలు. అంటే మీకు వాళ్ళ మీద ఇంట్రెస్ట్ లేదని మీరు ప్రత్యక్షంగా చెప్పేస్తున్నారు వాళ్ళకి. అలా ఎప్పుడు చేయకండి, పరమ వరస్ట్ షేక్ హ్యాండ్ అది. ఇవ్వాలనుకుంటే షేక్ హ్యాండ్ రెండు చేతుల్లో ఇలా కూర్చోవాలి, ఫర్మ్ గా ఉండాలి. ఫర్మ్ గా అంటే గట్టిగా పట్టేసుకోమని కాదు, బట్ కొంతవరకు లాగితే వాళ్ళంతటా వాళ్ళు విడదీసుకోవాలి తప్ప జారిపోనంతగా ఫర్మ్ గా పట్టుకోవాలి. అవతల వాళ్ళ బలాన్ని మనం అంచనా వేయాలి, మన బలాన్ని వాళ్ళు అంచనా వేయాలి. అలా పట్టుకోవాలి. పట్టుకుని 1, 2, 3 అంతే, 3 షేక్లు పట్టుకుని ఊపకూడదు. ప్రధానమంత్రిను ఇంకో ప్రధానమంత్రి కలిసినప్పుడు ఫోటోల కోసం ఊపుతా ఉంటారు చేతులు పట్టుకొని. మనం ప్రధానమంత్రులం కాదు కదా. జస్ట్ 1, 2, 3 అయిపోయింది, షేక్ హ్యాండ్ వదిలేయచ్చు. లేదు పట్టుకొని మాట్లాడుతుంటే కంటిన్యూ చేయండి, బట్ నువ్వు డోంట్ షేక్. అండ్ టూ మచ్ గా పట్టుకొని పిసికేయకూడదు. ఓకే. అండ్ థర్డ్ పాయింట్, చేతులు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి. మనకు ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత జీవితంలో మళ్ళీ మనకి చేయి ఇవ్వాలంటే ఆడు భయపడేలా ఉండకూడదు. అర్థమైందా? ఎక్కడ లేని చెత్త అవి ముట్టుకొని వెళ్ళి ఆడికి షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత పొరపాటున చేయి ముక్కు దగ్గర తెచ్చుకో, ఓ ఎమ్మ జీవితం ఎవరా బాబు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చేది, జీవితంలో మర్చిపోలేనరా, ఎక్కడైనా కనిపిస్తే ఇటు చేయి కాదు వేలు కూడా ఇవ్వకూడదు అనుకునే ఉండకూడదు. మన చేయి శుభ్రంగా ఉండాలి. దానికి తోడు మనం ఆల్రెడీ కోవిడ్ కూడా చూసాం కదా, కాబట్టి హ్యాండ్ హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నో డబుల్ హ్యాండ్స్. 2 చేతులు పెట్టి కొందరు ఇస్తారు ఇలా. ఈ కేసింగ్ అంటాం దీన్ని. ఈ కేసింగ్ ఎప్పుడు చేస్తామంటే అవతల వ్యక్తిని మనం సుపీరియర్ గా భావించి మీరు చాలా అద్భుతాలు చేశారు అన్నప్పుడు మనం కేసింగ్ చేయాలి. మనం కిందకి దిగుతున్నాం స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చి, మనమే అద్భుతం చేసాం ఆల్రెడీ. ఇప్పుడు మనకి వాళ్ళు కేసు చేస్తారు, ఓకే, మనం కేసింగ్ చేయకూడదు. రైట్? మనం స్పీకర్స్, మనం ట్రైనర్స్, మనం కేసింగ్ చేయకూడదు, సింగిల్ హ్యాండే ఇవ్వాలి. లేదు మనకెవరో ట్రైన్ చేయండి, నేను వచ్చాను మీకు స్పీచ్ ఇచ్చాను, ట్రైన్ చేశాను, మీకు నచ్చింది, అప్పుడు వచ్చి 2 చేతులు షేక్ హ్యాండ్ ఇవ్వండి. అది గౌరవ సూచకంగా నేను భావిస్తాను. మీ ఒక చెయ్యి నా 2 చేతులకు సమానం సార్ అని మనం చెప్తున్నాం అన్నమాట వాళ్ళకి, ఒక రకంగా అంటే వాళ్ళ గౌరవాన్ని ఇస్తున్నాం మనం, అప్పుడు ఓకే. కానీ మీరు స్టేజ్ దిగుతున్నప్పుడు మాత్రం ఈ కేసింగ్ మాత్రం చేయకండి. అండ్ షేక్ హ్యాండ్ లో 3 రకాలు ఉంటాయి.
ఒకటి సబ్మిసివ్, 2 డామినెంట్, 3 నార్మల్ షేక్ హ్యాండ్. ఈ టేకింగ్ కంట్రోల్ అంటే ఇలా ఉన్న షేక్ హ్యాండ్ ని, ఇది నా చెయ్యి, ఇది మీ చెయ్యి, ఓకే, ఇది నా చెయ్యి, నేను పట్టుకున్నా మీ చెయ్యిని ఇలా తిప్పా, ఇప్పుడు మీ చెయ్యి కిందకి వెళ్ళిపోయింది, నా చెయ్యి పైకి వచ్చేసింది. అంటే ఏంటి? మీ పైన నేను కంట్రోల్ తీసుకుంటున్నా అని అర్థం. అర్థమైందా? నేను పైన ఉన్నా, మీరు కింద ఉన్నారు, మీ పైన నేను కంట్రోల్. ఇలా తిప్పకూడదు అసలు, ఇలాగే ఉండాలి. ఇలా మీరు తిప్పారా, వాళ్ళ మీద మీరు కంట్రోల్ తీసుకుంటున్నారు అర్థం. లేదు, మీరు కిందకి వెళ్ళిపోయారు అనుకోండి, దాని అర్థం మీరు వాళ్ళకి కంట్రోల్ ఇచ్చేస్తున్నారు, సబ్మిసివ్, వాళ్ళకి మీరు లొంగిపోతున్నారు అని అర్థం. ఈ రెండూ కాదు, వాళ్ళకి మనం ఈక్వల్, ఎవరికైనా మనం ఈక్వల్ అంతే. షేక్ హ్యాండ్ ఎప్పుడు కూడా స్ట్రైట్ గా ఉండాలి. మీరు 2 వైపులా ఇటు తిప్పకండి, వాళ్ళని తిప్పనివ్వకండి, స్ట్రైట్. ఇలా ఇచ్చాడా సరే, లేదా చేయి లాగేసుకోండి వెనక్కి. అంతా కుదరకపోతే మనం 2 చేతులు పెట్టి భారతీయ సంప్రదాయంలో నమస్కారం స్వామి అని చెప్పండి, అంతే. ఏ గొడవ లేదు. బట్ కంట్రోల్ ఇవ్వకండి, కంట్రోల్ తీసుకోకండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనం సాధారణంగా చేసే ఒక ప్రధానమైన తప్పు ఏంటంటే, మాట్లాడుతూ కొంతమంది చెవులో వేలు పెట్టుకుంటారు, కొందరు బుర్రలా గోక్కుంటుంటారు, కొందరు తెలియకుండా ఇలా ఇలా పెట్టేసుకొని చెయ్యి ముక్కు పట్టుకుని ఇలా అంటుంటారు. లేదా కొంతమంది అప్పుడే తిన్నది ఏదో ఉంటుంది, అవతల క్వశ్చన్ అడుగుతుంటే పళ్ళలో పెట్టుకుని ఇలా పళ్ళలోంచి లాగుతూ ఉంటారు. మీ కనిపించే ఈ జ్ఞానేంద్రియాల పైన మీ చేతులు వెళ్ళకూడదు. కన్ను, ముక్కు, చెవి, నోరు, వీటి మీదకి మీ వేళ్ళు, మీ చేతులు మీరు మాట్లాడుతున్నప్పుడు, ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు వెళ్ళకూడదు. రూల్ అంతే, అది జాగ్రత్తగా ఉండండి. దురదేశంది ఇక్కడ ఇలా పెట్టి పరాబరా గోకేకండి. ఒక కర్చీఫ్ తీసుకోండి, తీసుకొని దాంతో గట్టిగా రబ్ చేసుకోండి. మీకు మరీ దురద ఎక్కువైపోతే సెషన్ అయిపోయిన తర్వాత దిగిపోయి గోక్కోండి, కానీ స్టేజ్ మీద మాత్రం అలా పిచ్చి పనులు చేయకండి. రైట్? సో ఇదే లాస్ట్ అండి. ఇక్కడతో బాడీ లాంగ్వేజ్ సెషన్ అయిపోయింది. మీకు ఇచ్చే ఒకే ఒక టిప్ ఏంటంటే, డమ్ షరాడ్స్ అని ఒక గేమ్ ఉంటుంది, చాలా మందికి తెలుసుంటుంది. ఇక్కడ ఒక పేరునో, సినిమా పేరునో, పాటనో ఏదో ఒక వ్యక్తి చెవిలో చెప్తాడు మనకి, దాన్ని మనం హావభావాలతో, నోరు విప్పకుండా హావభావాలతో అవతల వ్యక్తులకు అర్థమయ్యేలా చెప్పాలి. ఈ ఆట ఆడండి, బాడీ లాంగ్వేజ్ లో మంచి నైపుణ్యత వచ్చేస్తుంది. ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది మనకి, ఎలా చెప్పాలనే ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది. సో డమ్ షరాడ్స్ ప్రాక్టీస్ చేయండి, ఇది ఈజీ. మీకు ఆట ఆటలాగా ఉంటుంది, ఆట విడుపులా ఉంటుంది, తెలియకుండానే మనకి బాడీ లాంగ్వేజ్ కూడా బాగా అబ్బుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంతసేపు నన్ను భరించి నా ఈ సెషన్ విన్నందుకు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఐ హోప్ నేను ఎక్సీడ్ అవ్వలేదు టైం. ఎస్, టైం ఎక్సీడ్ అవ్వలేదు. సో మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. మీకు ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంది అంటే మీరందరూ ఆడియో రూపంలోనో వీడియో రూపంలోనో చేసి మీ మెంటర్స్కి పంపించండి, వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. మీకు ఇక్కడ అడగలేని అనుమానాలు ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్ తీసుకోండి, కాల్ చేస్తే నేను ఎత్తకడం కష్టం. ఇవాళ ఇందాక ఈ వేదిక మీదుగా చెప్పాలి, వెంకట కొల్లూరు గారు కాలే తీసుకోలేకపోయింది ఇందాక. ఆయన పాపం నిన్న జరిగిన ఏదో ప్రమాదానికి సంబంధించి చెప్దామని కాల్ చేశారట. తర్వాత నేను అప్పుడు మీటింగ్ లో ఉన్నాను, మీటింగ్ అయ్యి వచ్చిన తర్వాత లక్కీగా ప్రదీప్ గారు చేసి ఇలా చేశారు సార్, ఇలా ఇలా జరిగిందని చెప్పారు. విషయం నాకు కన్వే అయింది, కాకపోతే కాల్స్ నేను లిఫ్ట్ చేసే పరిస్థితిలో ఉన్నాను, కొంచెం టైట్ గా ఉంటుంది నా స్కెడ్యూల్. కాబట్టి మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మీరు వాట్సాప్ చేయొచ్చు. మీరు ఉదయం చేస్తే రాత్రిలోపు ఎప్పుడో ఒకప్పుడు సమాధానం వస్తుంది. చేసిన వెంటనే సమాధానం వస్తుందని గ్యారంటీకి చెప్పలేను, కానీ రాత్రిలోపు ఖచ్చితంగా మీకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. రైట్? ప్రశ్నలు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ వండర్ఫుల్ సెషన్. సమయం ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. నాన్ వర్బల్ కమ్యూనికేషన్, బాడీ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంట్ అని స్టార్ట్ చేసి, శ్రీరామనవమి రోజు చీర కొన్నట్టు మా ఆడవాళ్ళ ఎమోషన్ ని టచ్ చేశారు, చందన బ్రదర్స్ కి పంపారు. మీరు పార్టీకి వెళ్ళడానికి మా వంటల్ని పొగిడేశారు. శాస్త్రీయంగా, శాస్త్రోక్తంగా నేర్పాలంటే 2 నెలలు పట్టే బాడీ లాంగ్వేజ్ ని మాకు 1 గంటలో నేర్పారు. కళ్ళతో చూసేవన్నీ మనం గమనించగలమని, మనమే ఒకరిని జడ్జ్ చేసినప్పుడు ఇంకొకరు మనల్ని జడ్జి చెయ్యరా అని మీరు మిడిమిడి జ్ఞానం అన్నారు. ఆ మాట నిండు కుండ తొనకదు అనడానికి నిదర్శనం. 7% వర్డ్స్ ఉంటాయని, అలాగే 38% టోన్ ఆఫ్ వాయిస్ ఉంటుందని చెప్పి, 55% బాడీ లాంగ్వేజ్ ఉంటుందని చెప్పి, నీ అంత చూస్తా, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని 2 ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో అందరినీ ఇన్వాల్వ్ చేశారు. 9 పార్ట్స్ ఉంటాయి మనకి బాడీ లాంగ్వేజ్ లో. హాప్టిక్స్ అని, అక్లెసిక్స్ అని, కానెసిక్స్ అని, ప్రాక్సిమిక్స్ అని, ఆల్ఫాక్టిక్స్ అని,
ఆర్టిఫాక్ట్స్ అని, క్రోమాటిక్స్ అని, పారా లాంగ్వేజెస్ అని, క్రోనమిక్స్ అని 9 పార్ట్స్ గురించి అద్భుతంగా వివరించారు. తల నుండి కాలి గోటి వరకు ఎలా ప్రవర్తించాలని నేర్పించారు. ఓపెన్ బాడీ లాంగ్వేజ్, క్లోజ్డ్ బాడీ లాంగ్వేజ్ ఉంటాయని, జుట్టు సరిగా దువ్వుకోవాలని, కళ్ళజోడు పెట్టుకున్న వాళ్ళంతా క్లవర్స్ కాదని, ఫోర్ హెడ్ మడతలు పడకుండా ఉండాలని చెప్పి, కళ్ళు నవ్వాలని చెప్పి, అండ్ అలాగే రీసెర్చర్స్ మనకి ఐస్ 87%, ఇయర్స్ 9%, అదర్ సెన్సెస్ 4% ఉంటాయని చెప్పి, అన్ని జంతువులు పళ్ళు చూపిస్తే క్రూరత్వాన్ని చూపిస్తాయి, కానీ మనిషి మాత్రం పళ్ళు చూపిస్తే నవ్వినట్టు అని చెప్పి, హెడ్ నోడింగ్ ఈజ్ ఆల్సో కొంటాజియస్ అని చెప్పి, హ్యాండ్స్ చేతులని భావయుక్తంగా ఉండాలని, ఓపెన్ హ్యాండ్స్, క్లోజ్డ్ హ్యాండ్స్ ఉంటాయని, పామ్ గెస్చర్స్ గురించి, అలాగే ఫింగర్స్ గురించి, స్టాండింగ్ పొజిషన్స్ గురించి, మూమెంట్, వాకింగ్, బెండింగ్, క్లాపింగ్, డాన్సింగ్ గురించి, షేక్ హ్యాండ్స్ ఎలా ఉండాలి, టేకింగ్ కంట్రోల్ అండ్ గివింగ్ కంట్రోల్, ఈక్వాలిటీ ఎలా ఉండాలి, హ్యాండ్ టు ఫేస్, మనం ఫేస్ మీద మన చేతుల్ని ఎలా తీసుకెళ్లకుండా ఉండాలి. సో ఇవన్నీ చాలా అద్భుతంగా వివరించారు సార్. ఫైనల్ గా నాకు తెలుగు భాష తెలుసు, ఆంగ్లం భాష తెలుసు, కానీ ఈరోజు ఒక కొత్త భాష నేర్పారు. అదే మనిషికి అర్థమయ్యేలా చేసే భాష. నీ కళ్ళు చూడ్డానికే కాదు, నీ హావభావాలేంటని చెప్పగలవు అని, నీ నాసిక ఊపిరి అందించడానికే కాదు, ఆ నాసిక రూపు మారితే అంతే సంగతని, నీ పెదాలపై చిరునవ్వు నీ అంతరాత్మను తెలియజేస్తుందని, అండ్ ఫైనల్ గా మీ శరీర హావభావాలన్నీ మీ మాటల ప్రవాహంతో పోటీ పడుతూ మమ్మల్ని చేరి, అలరించి, అలా బంధించి, మైమరిపించి, మురిపించాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇక్కడ ఎలా ఉన్నారు అసలు? సినిమాల్లో కదా ఉండాలి. మీరు సినిమాల్లో ఉండాలి యాక్చువల్గా. అక్కడ రైటర్గా బాగా సెట్ అవుతారు అసలు. నేను గంట సేపు చెప్పిన దాన్ని ఇప్పుడు 5 నిమిషాల్లో మొత్తం తిప్పుకోకుండా చెప్పి దాని నిండా ఎన్ని అడ్జెక్టివ్స్, తెలుగులో ఇన్ని అడ్జెక్టివ్స్ ఉన్నాయని నాకు తెలియదండి బాబు అసలు. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ నంద్యారెడ్డి గారు. రాత్రి Thank you భోజనం so much. మానేస్తారు, మా ఇంట్లో భోజనం ఖర్చు మిగిల్చారు ఇవాళ మీరు. రైట్. థ్యాంక్ యూ సార్. అనుమానం ఏదో ఉందన్నారు, మణికంఠ గారు అనుమానం తీర్చే ప్రయత్నం చేద్దాం. మణికంఠ గారు చెప్పండి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. కనిపిస్తున్నానండి. చక్కగా స్పష్టంగా. సో రేపు శ్రీరామనవమి అయితే మాకు శ్రీరాముడు ఇవాళే కనిపించాడు అనిపించింది ఫస్ట్ థింగ్. ఎవరికెవరు తగ్గట్లేదు సార్ అసలు. సో చెప్పండి. సెషన్ అయితే చాలా బాగా చెప్పారు సార్. అయితే ఒక క్వశ్చన్, మీరు మీడియా రిపోర్టర్ అవ్వడానికి దానికంటే ముందు మీరు ఇవాళ అయితే ఏదైతే చెప్పారో అవన్నీ కనుక మేము ఫాలో అవుతే మేము కూడా మీడియా రిపోర్టర్ అయిపోవచ్చు. నాకు అది బాగా కనిపిస్తుంది నాకు. ఉమ్మేయండి అసలు. సో ఇంకొకటి, మీరు మీడియా రిపోర్టర్ అవ్వడానికి మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు? అంటే మీకు ఫస్ట్ నుంచి మీరు మీడియాలో ఉండాలనుకున్నారా, లేకపోతే మధ్యలో ఎప్పుడన్నా స్విచ్ అయ్యారా? లేదు, నేను డిగ్రీ చదువుతున్న, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాతే అనుకున్నాను ఎట్టి పరిస్థితుల్లో న్యూస్ చదవాలని. సో అప్పటి నుంచి ప్రయత్నం. డిగ్రీ అయిపోగానే వచ్చేసాను హైదరాబాద్. ఇంక ఇక్కడే చదువు, ఇక్కడే ఉద్యోగం, అంతా ఉద్యోగం చేస్తూనే చదువు, అలా మొత్తం అంతా. సో గత 22 ఏళ్ల నుంచి హైదరాబాద్లోనే ఉన్నాను ఆల్మోస్ట్. సూపర్ సార్. అంటే చదువుకునే రోజుల్లోనే మీకు బ్లడ్ లో వెళ్ళిపోయింది మీడియా, మైండ్లోకి వెళ్ళింది, బ్లడ్లోకి వెళ్ళలేదు. మైండ్ లోకి వెళ్ళిపోయింది. సూపర్ సార్, సూపర్ సార్. ఇట్స్ నైస్ మీటింగ్ యూ సార్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లెజర్ ఇస్ మైన్. థ్యాంక్ యూ. రమణ గారు. రమణ గారు అన్మ్యూట్ చేసుకుంటారా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ. ఇంతవరకు ఏంటంటే బాడీ లాంగ్వేజ్ బాగుండాలి స్టేజ్ మీద అంతా చెప్పడం అనేది నాకు అర్థం కాలేదు. ఇంతగా అసలు ఏం చేస్తాను బాడీ లాంగ్వేజ్ అనేది మీరు నవ్వుతూ చెప్పలేదు, నాకు హృదయాన్ని అలా హత్తుకునేది సార్. చాలా థ్యాంక్స్ సార్. మీకు చెప్పిన విధానం చాలా గొప్పగా ఉంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు అర్థమైనా నా ప్రయత్నం సఫలమైనట్టే. థ్యాంక్ యూ సో మచ్. ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ. ప్రశ్నకు సమాధానం చెప్పడం నాకు చాలా ఇష్టం. ప్రశ్నలు ఏమైనా ఉంటే చెప్పండి. ఎందుకంటే ప్రశ్నల వల్ల నాకు కూడా జ్ఞానం పెరుగుతుంది. స్పర్ధయాత్ వర్ధతే జ్ఞానం అని మీకు వచ్చిన ఆ క్వశ్చన్ నా జ్ఞానాన్ని ఇంకా పెంచుతుంది. రైట్. థ్యాంక్ యూ శశికళ గారు. చెప్పండి. ఇప్పుడు మీరు అన్ని చెప్పారు సార్. ఇప్పుడు మేము స్టేజ్ పైన పోయినప్పుడు ఈ అన్ని వర్కౌట్ ఎట్లా చేసుకుంటామంటే అప్పుడు తెలుస్తుంది మాకి. ఇప్పుడు మీరు చెప్పిందంట వినపడము, బుర్రకి ఎక్కింది. బట్ స్టేజ్ పైన పోతాం కదా, అప్పుడు ఏమేం మిస్టేక్ చేస్తామో అప్పుడు కొంచెం తెలుస్తుంది. స్టేజ్ కావాలి సార్ మాకి. సినిమా చూస్తారా?